సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మంది రావణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నేటి పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో నీ బిడలమైనటువంటి మమ్ములను సజీవుల లెక్కలో ఉంచిన ఆయన నేటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ దినమును చూడలేనటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది నాయన ప్రమపదించి ఉన్నారు. ప్రాముఖ్యంగా ప్రభా, నీ బిడలైనటువంటి వారిని నీ కృపలోనైనా మీరు భద్రపరుస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. మీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల ద్వారా వారి జీవితాలను సరిదిద్దుకొని నాయన పరలోక రాజ్యపు వారసులుగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి కృపలోనికి నడిపించబడటానికి నాయన మీ శ్రేష్టమైనటువంటి మెండైనటువంటి దినములను నాయన నీ బిడలకు మీరు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమందు ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలలోనైనా మరి నీ నామాన్ని మహింపరుస్తున్నటువంటి సమయంలో ప్రభా, ప్రతి మందిరంలో నీ ఆత్మను ఉంచండి. ప్రతి సంఘములో కూడా నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతలో మీ నామమునకు మహిమ తెచ్చుకుంటూ నాయన ఆయా సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి వారు విశ్వాసపు జీవితంలో లోతైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి నడిపించబడే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా నాయన మరి మా సంఘంలో జరుగుతున్నటువంటి యొక్క ఆరాధనలో కూడా మీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను ఉంచండి. పాటల ద్వారా నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోండి. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని మెండుగా మీరు అనుగ్రహించండి. నీ పాదాల చెంతకు వచ్చినటువంటి వారిని మీరు దీవించండి ప్రభువా. ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా నీ సన్నిధిలో నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము సామెతల గ్రంథము 31వ అధ్యాయము. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనము నుండి 31వ వచనం వరకుల లేఖన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి జెస్సికా గ్లోరీ ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25 నుంచి చివరి దాకా చదువుకుందాం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులను ఆమె కొనియాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక.
దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన కుమారి జెసికా గ్లోరీని దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో సంగమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన 20వ సంకీర్తన. దావీదు మహారాజు రచించిన 20వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కట్టెబోగ నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము దావీదు మహారాజు రచించిన 20వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు సంజయ్ రాజేష్ గారికి వందనాలు తెలియజేయచ్చు, సంఘానికి కూడా వందనాలు తెలియజేయచ్చు. కీర్తనలు 21 కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. అందరము కలిసి యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. దేవుడి వాక్యం మనం కూడా దీవించును గాక. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువును స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మనము ఆరాధించేటువంటి ప్రభు వారు ఆత్మస్వరూపులై ఉన్నారు. ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సెలవిచ్చిన రీతిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకముల నుంచి 774వ నెంబర్ పాట, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా. పల్లవి మొదటి 4 చరణాలు, చివరి చరణము పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 774వ నెంబర్ పాట, 774వ నెంబర్ పాట, జీవనదిని నా హృదయంలో. పరిశుద్ధాత్మదేవుడు ఈ పరిశుద్ధ దినమందు తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును మన హృదయంలో ప్రకాశింపచేయాలి. ఆ జీవపు మాటలు మన జీవితాన్ని శ్రేష్టమైనటువంటి తనకు మహిమకరంగా నడిపించే మాటలుగా ఉండాలి. ఈ పాటతో మనము దేవుని స్తుతిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలని నాలో నశింపచేయి. ఈ లోకానుసారమైనటువంటి క్రియలు మన యొక్క శరీరంలో ఉంటే అవి నశింపచేయబడాలి. ఆత్మీయ క్రియలు మన జీవంలో ఉజ్జీవింపబడాలి. అలా దేవుని స్తుతిద్దాం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయునయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయునయ్యా. బలహీన సమయంలో నీ బలము ప్రసాదించు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయమయ్యా. పర సంబంధమైనటువంటి దేవుని యొక్క ఆత్మ వరాలతో మన హృదయాలు నింపబడినట్లు మనము దేవుని స్తుతిద్దాం. Praise the Lord. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలగాలి. ఆయన నామము స్తుతించబడాలి. ఆయన నామము ఘనపరచబడినట్లు మనం దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా దేవుని నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. నాలో ప్రవహింపజేయుమయ్యా. నాలో ప్రవహింపజేయుమయ్యా. నాలో ప్రవహింపజేయుమయ్యా. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా. నేటి పరిశుద్ధ దినమందునైనా ఈ మదర్స్ డే ఆదివారపు ఆరాధనలో నీ సన్నిధానంలోనైనా నీ బిడలమైనటువంటి మేమందరము కూడా మీ నామమును స్తుతించి గణపరిచి ఆరాధించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములను చదవబడినటువంటి సమయంలో ఇదిగోనైనా చదవబడినటువంటి వాక్యముల నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు ప్రభా నీ ప్రియబిడలతో పంచుకోవటానికి నీ సావుకునేటువంటి నేను మీ సన్నిధిలో నిలవబడినటువంటి సమయంలో నన్ను మీ సులువు చోటును మరుగుపరచండి ప్రభువా. నా యొక్క నోటును మీ యొక్క నోటిబూరుగా వాడుకొని నాయన నీ మందిరావరణంలోనికి చేరినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు నా వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి మనస్సును నీ బిడ్డలకు అనుగ్రహించండి.
మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావాల్సినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామంలో అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారము మరి ప్రత్యేకమైనటువంటి ఆదివారముగా మన ఎదుట ఉన్నది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మాతృమూర్తులందరినీ కూడా మరి గౌరవిస్తూ వారిని ప్రేమిస్తూ ఈ దినమును వారికి కేటాయించి మరి మదర్స్ డేగా మరి శుభములను వారికి తెలియపరుస్తూ వారిని గౌరవించుకునేటువంటి దినముగా మరి ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి సమయంలో మరి మన సంఘములో ఉన్నటువంటి మరి మాతృమూర్తులందరికీ కూడా నేను శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు మీకు ఇంకా మంచి బలమును, శక్తిని, ఆరోగ్యమును మెండుగా దయచేయునుగాక. ఇంకా దేవుడు అధికమైనటువంటి పరసంబంధమైనటువంటి జ్ఞానముతో మిమ్మల్ని నింపునుగాక. దేవుడిచ్చినటువంటి కుటుంబాలను దేవునికి మహిమకరంగా నడిపించుకునేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. పిల్లలు, ఈ పరిశుద్ధ దినమందు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఈ మదర్స్ డే గురించి నేను కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నేను మీతో పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును బట్టి కానీ లేదా ప్రపంచంలో మరి ఒక స్త్రీ యొక్క జీవితంలో కానీ లేదా ఒక తల్లిగా మాతృత్వాన్ని పొందుకున్న తరువాత దేవుడిచ్చినటువంటి బిడ్డలను, దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని దేవునికి మహిమకరంగా నడిపించుకునేటువంటి బాధ్యత, ఆ యొక్క కుటుంబాన్ని పోషించుకునేటువంటి బాధ్యత, సంరక్షించుకునేటువంటి బాధ్యత, సరైనటువంటి మార్గంలో నడిపించుకునేటువంటి బాధ్యత దేవుడు ఒక స్త్రీ మీద, ఒక తల్లి మీద పెట్టి ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా మనం గమనించగలిగితే ఒక స్త్రీ గర్భము ధరించినటువంటి సమయంలో, నవమాసములు మోసి బిడ్డకి జన్మనించేటువంటి సమయంలో ఆమె ఒక బిడ్డకి జన్మనివ్వటం మాత్రమే కాదు కానీ తాను కూడా పునర్జన్మ పొందుకునేటువంటి పరిస్థితి కదా. దేవుని యొక్క వాక్యమును బట్టి గమనించిన లోకములో ఉన్నటువంటి చాలామంది వక్తలు మాట్లాడినటువంటి మాట కానీ లేదా ఒక తల్లి మాట్లాడేటువంటి మాట కానీ ప్రసవించేటువంటి సమయంలో పురుటు నొప్పులను గురించి మనం గమనించగలిగితే భరించలేనటువంటి వేదనతో ఒక బిడ్డకి జన్మనిస్తూ ఉంటుంది. బిడ్డకి జన్మనివ్వటం మాత్రమే కాదు కానీ తాను కూడా మరొక పునర్జన్మ పొందుకునేటువంటి పరిస్థితి ఆ సమయంలో కనపడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట నేను పలికాను అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ, ఒక తల్లి గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఆమె బిడ్డకు జన్మనిచ్చేటువంటి సమయంలో చాలా వేదన పడింది ప్రసవించడానికి. ఆ కుమారునికి జన్మనిచ్చేటువంటి సమయంలో కుమారునికి జన్మనిచ్చింది కానీ తాను మరణించినటువంటి తల్లిగా మరి లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది కదా. వాక్యాన్ని మనం గమనించగలిగితే చదివారా? ఎప్పుడైనా చదివారా? చూడండి ఒక్కసారి ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎబ్బేజ్ కాదు, ఎందుకంటే ఆ తల్లి బ్రతికే ఉంది, మరణించలేదు. జన్మనిచ్చేటప్పుడు వేదన పడింది కానీ ఆ వేదన గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 35వ అధ్యాయము ప్రసవ వేదనలో ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనం నుండి చూడండి. రాహేలు గురించి జ్ఞాపకం చేయబడుతుంది. చాలా సంతోషము, గుర్తు చేసుకున్నారు ఆ మాటను. ఆదికాండము 35వ అధ్యాయాన్ని గమనించగలిగితే 16వ వచన భాగం నుండి ఒక మాట పరిశీలన. మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు, ఎఫ్రాతాకు వెళ్ళే మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. పిల్లలు చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రాహేలు
ప్రసవించేటువంటి సమయంలో వారు ఎఫ్రాతా నుండి వెళుతున్నటువంటి మార్గంలో మరి ఆ యొక్క ప్రసవం యొక్క నొప్పులు వచ్చుచున్నటువంటి సమయంలో కుమారునికి జన్మనిచ్చేటువంటి ఆ గడియ వచ్చుచున్నటువంటి సమయంలో ఎంతో వేదన పడుతూ ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు అంటాడు కదా, ప్రసవం అనేటువంటిది ఒక ప్రయాసతో కూడినటువంటి మాటగా మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే అవ్వ యొక్క జీవితంలో దేవుడు ఆ విధమైనటువంటి వేదనని ఆ అవ్వకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆదాము అవ్వ ఇరువురు కూడా పాపము చేసినటువంటి సమయంలో, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి సమయంలో అక్కడ దేవుడు పలికినటువంటి మాట ఏమిటంటే, నువ్వు వేదనతో కుమారుని కంటావు. అంటే భర్త పట్ల వాంఛ కలుగుతూ ఉంది, అదే సమయంలో గర్భము ధరిస్తూ ఉంటావు. కుమారునికి కానీ కుమార్తెకు కానీ జన్మనిచ్చేటువంటి సమయంలో ఎన్నడూ కూడా చూడనటువంటి భయంకరమైనటువంటి వేదన ప్రసవ దినమున నీకు కలుగుతుంది అనేటువంటి మాట దేవుడు ఆనాడు అవ్వకి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తదుపరి మనం గమనించగలిగితే ఏ స్త్రీ సాధారణంగా బిడ్డకి జన్మనిచ్చినా కానీ ప్రసవ వేదనతోనే బిడ్డకి జన్మనిస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, మాతృత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే వేదన పడుతూ ఉన్నది, కానీ బిడ్డను చూచిన తరువాత ఆ బిడ్డను చూచి ఆమె మరలా వేదన మరిచిపోయి సంతోషించేటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు ఆ తల్లికి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఆదికాండము 35వ అధ్యాయంలో ఉన్న మాటను మనం గమనించినప్పుడు రాహేలు వేదన పడుతూ కుమారునికి జన్మనిచ్చింది, కానీ జన్మనిచ్చిన మరుక్షణము కుమారునికి పేరు పెట్టి మరణించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ కుమారునికి పెట్టినటువంటి పేరు బెనోని అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. బెనోని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు, తల్లి పెట్టినటువంటి పేరేమో బెనోని అనేటువంటి బెనోని అని పేరు పెడుతుంది, అంటే దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. తండ్రి ఆ పేరును బెన్యామీనుగా మార్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం, కుడి చేత పుత్రుడిగా మార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా చూడండి, యేసు ప్రభువారు కూడా ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటువంటి సమయంలో తనకు కలుగుతున్నటువంటి వేదన గుర్తు చేసుకుంటూ ఉంది, తనకు కలుగుతున్నటువంటి బాధను గుర్తు చేసుకుంటూ ఉంది, తన హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితిని గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 21వ వచనములో ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను ఈ రెండు మాటలు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాను అంటే, మీకు ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చేటువంటి సమయంలో తాను కూడా పునర్జన్మ పొందుకుంటుంది అనేటువంటి మాట. ఎందుకంటే రాహేలు మృతి పొందింది, ఆమె జీవించినటువంటి స్త్రీగా కనపడలేకపోయింది. ఎలా మృతి పొందిందంటే, కుమారునికి జన్మనిచ్చిన మరుక్షణము మరణంలోనికి వెళ్ళినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, యేసు ప్రభువు ప్రసవించినప్పుడు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది. పిల్లలు చూడండి, వాక్యంలో జ్ఞాపకం. ఒక్కసారి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ పుట్టినటువంటి వాడు కుమారుడైనా కుమార్తె అయినా, అతడు పెరిగి పెద్దవాడై ముసలివాడైనా కానీ మరలా ఆ తల్లి ఆ వేదన గుర్తు చేసుకోదు. ఏదైనా సందర్భం వస్తే, అరే వీడు నన్ను చాలా బాధ పెట్టి పుట్టాడురా, నన్ను వేదన పెట్టి పుట్టాడురా, నా పొట్ట మీద తన్ని పుట్టాడు, రకరకాలుగా చెప్పుకుంటారేమో కానీ దాన్ని మరలా గుర్తు చేసుకోదు. ఎందుకంటే ఏదో మాటల సందర్భంలో మాట్లాడుకుంటారు. నిజమే, ఒక్కసారి కుమారుడు జన్మించిన తర్వాత లేదా బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డ విషయంలో అప్పటి వరకు ఉన్నటువంటి వేదన, దుఃఖము, బాధ సమస్తము కూడా ఆ సమయంలో దిగమింగుకొని ఆ తర్వాత బిడ్డను చూసిన తర్వాత ఇక సంతోషించడము ప్రారంభిస్తూ ఉన్నట్లుగా, ఆనందించడము ప్రారంభిస్తూ ఉన్నట్లుగా, బిడ్డతో తన జీవితాన్ని ముందుకు కొనసాగించడము ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, ఇంకెన్నడూ కూడా అటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితిని ఆ తల్లి తన హృదయాంతరంగంలోనికి తీసుకోదు పిల్లరా. నిజమే కదా, ఈ లోకంలో మనం గమనించగలిగితే మంచి తల్లులు ఉన్నారు, చెడ్డ తల్లులు ఉన్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా గమనించగలిగితే, దేవుని వాక్యంలో
లేదా సమాజంలో మనం గమనించిన దేవుడిచ్చినటువంటి సంతానమును మంచి మార్గంలో నడిపించుకున్నటువంటి తల్లులు మంచి తల్లులుగా పిలువబడ్డారు. చెడు మార్గంలో నడిపించుకున్నటువంటి తల్లులు మరి చెడ్డ తల్లులుగా పిలువబడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మంచి ఉంది, చెడు ఉంది. లోకములో మంచి ఉంది, చెడు ఉంది. మానవుని యొక్క హృదయంలో మంచి ఉంది, చెడు ఉంది. అలాగే మాతృత్వంలో కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. నేటి దినాల్లో మనం గమనించగలిగితే ఒక చక్కటి సామెత మనకు కనపడుతూ ఉన్నది పిల్లలు కదా. పెద్దలు అనేటువంటి సామెత, అందరికీ తెలిసినటువంటి సామెత, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేటువంటి మాట. ఎందుకంటే సాధారణంగా కుటుంబం యొక్క జీవితాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, కుటుంబ జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే పిల్లలు ఎక్కువ శాతము కూడా ఇంటిలో ఉన్నటువంటి తండ్రిని తల్లిని అనుసరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి ప్రవర్తన వారు గమనిస్తూ ఉంటారు, వారి ఆలోచనలు వారు గమనిస్తూ ఉంటారు. వారు ఎలా చేస్తూ ఉన్నారు, వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, వారు ఎలా నడుస్తూ ఉన్నారు, వారు ఏమి చేస్తూ ఉన్నారో పిల్లలు కూడా వాటిని వారు హృదయాల్లోకి తీసుకొని ఆ ప్రకారంగానే జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నేటి దినాల్లో చాలామంది పిల్లలు వారి ప్రవర్తన గుర్తు చేస్తూ ఉంటారు సమాజంలో కదా. ఎదుటివారిని మనం గమనించినప్పుడు సమాజంలో చిన్నపిల్లలు కానీ యవ్వన బిడ్డలు కానీ వారి ప్రవర్తన మనం గమనిస్తూ ఉన్నటువంటి సమయంలో కొంతమంది లోబడుతూ ఉంటారు, కొంతమంది లోబడలేరు పిల్లరా. కొంతమంది ఎదుటివారిని గౌరవిస్తూ ఉంటారు, కొంతమంది ఎదుటివారిని లెక్క చేయలేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. నేటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అదే కదా. వెనకటి దినాల్లోనికి మనం వెళ్ళామనుకోండి, పెద్దవారు మనకు ఎదురైతే మరి వారిని పలకరించడమో, ఆప్యాయంగా పలకరించడమో, లేదా అక్కడి నుంచి వారిని గౌరవించి లేచి పక్కకు వెళ్ళటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. నేటి దినాల్లో గమనించండి, ఎక్కడన్నా పెద్దవారు ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడుకున్నటువంటి సమయంలో, లేదా పిల్లలు కూర్చొని మాట్లాడుకునేటువంటి క్రమంలో పెద్దవారు లోపలికి వచ్చారనుకోండి, లేచి మర్యాదపూర్వకంగా అంకుల్ రండి కూర్చుండి అనేటువంటి పరిస్థితి ఉందా నేటి దినాల్లో? లేదు. ఎందుకంటే ఆ ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే కారణం ఏమిటి అనే మాట ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మన సంతానం అనేటువంటి వారు కావచ్చు, లేదా లోకములో ఉన్నటువంటి యవ్వన బిడ్డల యొక్క స్థితిగతులు కావచ్చు, ఎదుటి వారిని గౌరవించేటువంటి స్థితిలో వారు లేకపోతూ ఉన్నారు. అంటే నేను అంటాను కదా, 100కి 90% అది తల్లి యొక్క క్రమశిక్షణలోనే ఉన్నది, అది తల్లి యొక్క పెంపకంలోనే ఉన్నదనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అనేటువంటి వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఏ స్త్రీ అయితే తన యొక్క గృహములో దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటుందో, గుణవతి అయినటువంటి భార్యగా ఏ స్త్రీ అయితే ఉంటుందో, జ్ఞానవంతురాలుగా ఆ స్త్రీ తన యొక్క ఇంటిని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంటిని కట్టుకోవడం అంటే పిల్లలను పెంచుకోవటమే, ఇంటిని కట్టుకోవడం అంటే ఇంటి యొక్క యోగక్షేమాలు చూసుకోవటమే, ఇంటిని కట్టుకోవటం అంటే కుటుంబంలో పరిస్థితులన్నింటినీ కూడా దైవికమైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి ప్రయత్నం చేయటమే పిల్లరా. అందుకే ఈరోజు నేను చదివించినటువంటి వాక్య భాగాన్ని గమనించగలిగితే సామెతల గ్రంథము 31వ అధ్యాయం నేను చదివించాను పిల్లరా. జ్ఞానవంతురాలైనటువంటి తల్లి గురించి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే కదా, మంచి శ్రేష్టమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి తల్లి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ తల్లి తన కుమారునికి కానీ తన కుమార్తెకు కానీ తన బిడలకు కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మాటలు అందించడానికి ఇష్టపడుతూ ఉందో, ఈ సామెతల గ్రంథము 31వ అధ్యాయం అంతా కూడా మనం చదవగలిగినట్లయితే దానిలో చాలా మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి పిల్లల. చూడండి, ఒక మచ్చుకు కొన్ని మాటలు ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం. ఈ సామెతల గ్రంథంలో మాటలు 31వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. పిల్లల జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటూ ఉన్నాను అంటే, నేనేమి మాట్లాడాలనుకున్నాను అంటే, ఇదిగో అని ఒక తల్లి తన కుమారుని దగ్గరికి పిలుచుకొని ఆ కుమారునికి హితోపదేశము చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మంచి మాటలు బోధిస్తూ ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు సరైనటువంటి మార్గంలో నడిచేటువంటి మాటలు బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులరా, ప్రాముఖ్యంగా మనం గమనించగలిగితే ఏ పురుషుడైనా కానీ పడిపోవడానికి కానీ నిలబడడానికి కానీ ప్రాముఖ్యమైనటువంటి కారణము,
ఏ ఇంటి యజమానుడైనా కానీ గొప్పవాడిగా బలహీనుడిగా మారిపోవడానికి గల కారణం ఏమిటంటే పెద్దలు అంటారు కదా, ఒక వ్యక్తి విజయం వెనుక ఒక స్త్రీ ఉందంటారు కదా. తన భార్య ఒక విధంగా గమనించగలిగితే ఒక పురుషుని వెనుక ఒక భార్య యొక్క మరి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఏ వ్యక్తి అయినా సమాజంలో గొప్పవాడిగా ఉన్నాడు అంటే అతని భార్య అతనికి తీసుకొచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, అతని వెనుక వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సాహపరిచేటువంటి విధానము కానీ, సహకరించేటువంటి విధానము కానీ, అతన్ని అన్ని విషయంలో తోడయ్యున్నటువంటి విధానము కానీ, ఈ వాక్య భాగంలో ఒక తల్లి తన కుమారునికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి పిల్లరా. నిజమే, ఎందుకంటే ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రచించినటువంటి ఈ మాటలో ఒక వ్యక్తి పతనావస్థలోనికి వెళ్ళిపోతున్నా కానీ, ఒక రాజు తన రాజ్యాన్ని కోల్పోతున్నా కానీ, ఒక రాజు తను మరి ఆ బలహీనమైనటువంటి స్వభావంలోనికి వెళ్ళిపోతూ ఉన్నా కానీ, దానికి కారణమైనటువంటి పరిస్థితుల్లో తల్లి బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకటి స్త్రీని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది, రెండు మద్యమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నది పిల్లరా. ఈ వాక్యాన్ని మనం గమనించగలిగితే 3, 4, 5 వచనాల్లో నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఏళ్ల వారు కట్టడలను మరుతురు, దీనులకు అందరికీ అన్యాయం చేదురు. పిల్లల వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ఏ వ్యసనాలకైతే దూరంగా ఉండాలో ఆ వ్యసనాల గురించి తల్లి హితోపదేశము చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేటి దినాల్లో పిల్లరా చాలామంది పిల్లలు అనేకమైనటువంటి వ్యసనాలకు గురైపోతూ ఉన్నారు. వ్యసనాలంటే మీరు అనుకోవచ్చు, మనం ఒక మాటలు అనుకోవచ్చు, ఏదో త్రాగుడు, లేదో సిగరెట్టు, లేదో జోదమో, ఇవే వ్యసనాలు అనుకుంటారు. నేను అంటాను కదా, నేటి దినాల్లో ఈ సెల్ ఫోన్ మించిన వ్యసనం ఇంకోటి ఉందా? ఒకప్పుడు ఉన్నటువంటి వ్యసనాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యసనాలు వేరు. నేను గడిచిన దినాల్లో పిల్లలు ఒక ఫంక్షన్కి నేను వెళ్ళి ఉన్నాను. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది తల్లులు వారి పిల్లలను తీసుకుని వచ్చారన్నమాట. వారి పిల్లలను తీసుకుని వచ్చినటువంటి క్రమంలో మధ్యాహ్నం అందరం భోజనానికి కూర్చున్నాం. భోజనానికి కూర్చునేటువంటి సమయంలో ఒక్కొక్క తల్లి పిల్లలకి భోజనం పెట్టడానికి సెల్ ఫోన్ ఆన్ చేసి పిల్లల చేతిలో పెట్టేసింది పిల్లారా. అందరూ తల్లులు, మొత్తం అక్కడ 3, 4 తల్లులు ఉన్నారు. 3, 4 తల్లులు పిల్లలను తీసుకుని వచ్చారు. అందరూ చిన్న చిన్న పిల్లలను తీసుకుని వచ్చారు. భోజనము పెట్టేటువంటి సమయంలో గమనించగానే అందరూ కూడా సెల్ ఫోన్లో ఆన్ చేసి గేమ్స్ పెట్టి పిల్లల చేతికిచ్చి అన్నము తినిపించడం ప్రారంభించారు. వెనకటి దినాల్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు ఒక మాట మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ తల్లిదండ్రులు మీకు అలాగే అన్నం పెట్టారా చిన్నప్పుడు? లేదు కదా. అప్పుడున్నటువంటి ఓర్పుకి ఇప్పుడున్నటువంటి ఓర్పుకి తేడా, అప్పుడున్నటువంటి సహనము ఇప్పుడున్నటువంటి సహనము. ఇప్పుడు కనీసము 9 మాసములు గర్భములో మోసినటువంటి బిడ్డకి అన్నము పెట్టడానికి కూడా ఓపిక లేనటువంటి, సహనము లేనటువంటి స్థితిలో తల్లులు కనపడుతూ ఉన్నారు పిల్లరా. వెనకటి దినాల్లో పిల్లలకి అన్నం పెట్టాలంటే అరగంట అయినా గంట అయినా ఎంతో ఓర్పుతో ఆకాశాన్ని చూపించు, చందమాను చూపించు, బయట ఎవడో రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే వాడిని చూపించు, అదిగో వాడు భూ చూడని చెప్పి భయపెట్టు, రకరకాలుగా పిల్లలకి అన్నం తినిపించడం అనేది తల్లిదండ్రులు నేర్పించేటువంటి వారు. వెనకటి దినాల్లో తల్లులు ఆ పిల్లలకి అందించినటువంటి బలమైనటువంటి ఆహారము నేటి దినాల్లో సరైనటువంటి గట్టి శరీరాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో కూర్చోవడానికి కూడా అది కారణమైంది పిల్లలు కదా. హెబ్రీ స్త్రీల యొక్క స్వభావాన్ని గమనించగలిగితే పాత నిబంధన కాలంలో ప్రసవించినటువంటి హెబ్రీ స్త్రీకి ఉన్నటువంటి గుణం ఏమిటంటే, పిల్లలకి పాలిచ్చేటువంటి సమయంలోనే పిల్లవాడిని ఒడిలో పడుకోబెట్టుకొని పాలిస్తూ ఉన్నటువంటి క్రమంలో దేవుని మాటలు నేర్పించేటువంటిదంట. సరైనటువంటి మార్గానికి సంబంధించినటువంటి హితోపదేశము తల్లి పిల్లలకి నేర్పించేదంట. ఆ పిల్లలు పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని జ్ఞానముతో పెరిగేటువంటి వారంట. శారీరక పరమైనటువంటి బలముతో పాటు ఆత్మకు సంబంధించినటువంటి బలాన్ని కూడా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది తల్లులు అందించారు పిల్లరా. నేటి దినాల్లో నీ పిల్లవాడు నీ మాట వినకపోవడానికి, నీ పిల్ల నీకు లోబడలేకపోవడానికి, నీ పిల్లలే నీకు విరోధులుగా మారిపోవడానికి, నీ పిల్లలే నీకు దుఃఖాన్ని కలిగించడానికి గల కారణం ఏమిటంటే, వారికి నీవు దేవుని యొక్క జ్ఞానము చిన్నప్పుడు అందించకపోవటమే, వారిని గారాభము చేయటమే, వారు ఎన్ని తప్పులు చేసినా సమర్థించడమే, వారిని వెనకేసుకుని రావటమే, వారిని ఇష్టానుసారంగా విడిచిపెట్టడమే. అదేమిటంటే అమితమైనటువంటి ప్రేమ కదా.
ఈరోజు తల్లికి ఉన్నటువంటి ప్రేమలో చాలా ఔదార్యం మనకు కనపడుతూ ఉంటుంది పిల్లరా. ఈరోజు మదర్స్ డే చాలామంది పిల్లలు తల్లికి మంచి మంచి వస్త్రాలు కొనిస్తూ ఉంటారు, గిఫ్ట్లు కొనిస్తూ ఉంటారు, రెస్టారెంట్లకు తీసుకెళ్తూ ఉంటారు, భోజనాలు పెట్టిస్తూ ఉంటారు. ఈరోజు ఎంత చక్కగా మమ్మీ ఐ లవ్ యూ అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. మదర్స్ డే రోజు ఎంత గొప్పగా తల్లిని పొగుడుతారో, ఎంత గొప్పగా స్టేటస్ మళ్ళీ మనం వాట్సాప్లో కదా, నేను కూడా పెట్టానులేండి, ఎంత గొప్పగా మనం వాట్సాప్లో పెడుతూ ఉంటాము హ్యాపీ మదర్స్ డే అని. నిజమే, మిగిలినటువంటి దినాల్లో తల్లిని దుఃఖపెట్టేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఒక్కరోజు మాత్రము తల్లిని పొగుడుకొని, ఒక్కరోజు మాత్రము తల్లిని కొనియాడి, ఒక్కరోజు మాత్రము తల్లిని గొప్పగా ఊహించి, ఒక్కరోజు మాత్రము తల్లి విషయంలో చప్పట్లు కొట్టి మిగిలిన దినాలన్నింటినీ కూడా తల్లి హృదయాన్ని దుఃఖపెట్టేటువంటి పిల్లలు నేటి దినాల్లో లేరా పిల్లరా? ఎందుకంటే వారు పెరిగేటువంటి విధానంలో లోపం కనపడింది, వారు ఆలోచించేటువంటి విధానంలో లోపం కనపడుతూ ఉంది, వారు మాట్లాడేటువంటి మాటలో లోపం కనపడుతూ ఉంది. నీవు చిన్నప్పుడు వారిని సరిచేయలేకపోయావు, పెద్దయిన తర్వాత వారి విషయంలో దుఃఖపడుతూ ఉన్నావు. నా పిల్లవాడు ఎవడి మాట వినడండి, నా కొడుకు ఎవరిని లెక్క చేయడండి, నా కొడుకు అస్సలు అబ్బో చాలా గొప్పవాడండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము మన పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉండమో, ఎప్పుడైతే మన పిల్లల భవిష్యత్తు విషయంలో మనము దేవునికి మహిమకరమైనటువంటి ఆలోచన చేయకుండా ఉంటామో, ఒకానొక సమయంలో ఒక తల్లిగా నీవు దుఃఖపడేటువంటి దినం ఉన్నది అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తల్లి తన కొడుకుకి చాలా జాగ్రత్తలు చెబుతూ ఉంది. చెడిపోయేటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. నీ ఇంటిలో నీ కళ్ళ ముందు బాగా నటిస్తాడేమో కదా, నేడు దినాల్లో నటన చాలా సహజమైనటువంటిది, సర్వసాధారణమైనటువంటిది. చిన్నప్పటి నుంచి నటన అనేది మానవుని యొక్క శరీరంలో ఇమిడిపోతున్నటువంటి ఒక ఆలోచన పిల్లరా. ఇంటిలో ఒక రకంగా ఉంచాడు, బయట ఇంకొక రకంగా ఉంచాడు. నిజమే, ఇంటిలోనికి వచ్చేటువంటి సమయంలో బయట ఉన్నటువంటి ప్రవర్తన, ఏమి చేస్తూ ఉన్నాడో, ఎలా తిరుగుతూ ఉన్నాడో, ఏమీ కనపడినటువంటి పరిస్థితులు లోపలికి అడుగు పెట్టేటువంటి సమయంలో మనకు కనపడుతూ ఉంటాయి. నేటి దినాల్లో ఉన్నటువంటి వ్యసనాల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను కదా, భయంకరమైనటువంటి వ్యసనం యొక్క సెల్ ఫోనే. పిల్లలు చెడిపోవడానికి గల కారణం ఇదే, పిల్లలు దారి తప్పిపోవడానికి గల కారణం ఇదే, పిల్లలు తల్లిదండ్రుల మాటకి లోబడిపోవడానికి గల కారణం ఇదే పిల్లరా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, రకరకాలైనటువంటి చెడు ఆలోచనలు, రకరకాలైనటువంటి చెడు తలంపులు, పాప స్వభావం అనేటువంటిది వారి హృదయాలలో వారు నాటుకుంటూ ఉన్నారు. తల్లి మాట కన్నా, తండ్రి మాట కన్నా పాపానికి సంబంధించినటువంటిది వారిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంది. ఆ ఆకర్షణకి పిల్లలైనటువంటి వారు, యవ్వన బిడ్డలైనటువంటి వారు లోబడుతూ ఉన్నారు. తల్లిని లెక్క చేయట్లేదు, తండ్రిని లెక్క చేయట్లేదు. వారిని గౌరవించేటువంటి స్థితిలో ఉండక వారిని అగౌరవపరిచేటువంటి స్థితిలోనికి వారి జీవితాలు వెళ్ళిపోయినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే, చూడండి, ఒక వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. సామెతల గ్రంథము, బైబిల్ ఉన్నటువంటి వారు త్వరగా తీయండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఇక్కడే పక్కనే, ఇంక మీరు పేజీలు ఏం తిప్పవసరం లేదు, మనం తీసినటువంటి అధ్యాయం పక్కనే ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు. పిల్లలకు గమనించండి, వచనాల్లో మనకు తెలియచేయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. పిల్లలు చూడండి, ఎంత చక్కటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11-12 వచనాలు ఈ మాట మనకు కనపడుతూ ఉన్నాయి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదంట కదా. నేటి దినాల్లో మనకు కనపడుతున్నటువంటి మాట ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయము. తర్వాత 12వ వచనంలో కూడా రాయబడుతుంది, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడిన వారి తరము కలదు. ఆ కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారు కనురెప్పలు ఎంత పైకెత్తి పడి ఉన్నారు. పిల్లలు నిజమే కదా. నేటి దినాల్లో యవ్వన బిడ్డల యొక్క జీవితాలు కావచ్చు, లేదా నవమాసాలు మోసి పెంచినటువంటి తల్లి పిల్లలకి వివాహములు చేసిన తర్వాత, వారి కుటుంబములుగా ఏర్పడిన తర్వాత, తల్లిదండ్రులైనటువంటి వారు కొంచెము వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి క్రమంలో తల్లిదండ్రుల యొక్క మాట లెక్క చేయనటువంటి తరం ఉన్నదంట. అక్కడ ఎంత చక్కటి మాట, కన్నులు నెత్తికొచ్చినటువంటి తరము కనపడుతూ ఉందంట. పరిశుద్ధ గ్రంథంలో ఈ తరము ప్రస్తుత దినాల్లో మనకు కనపడుతూ ఉంది పిల్లరా. ఒకానొక సమయంలో ఎంత వయసు వచ్చినా కానీ, 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా, తల్లి 70 సంవత్సరాల వయసులో ఉందనుకోండి, తల్లి ఒక మాట చెబితే 50 సంవత్సరాల కొడుకు కూడా
లోబడేటువంటి వాడు, మాటను గౌరవించేటువంటి వాడు. నేటి దినాల్లో గమనించండి, 15 సంవత్సరాల యవ్వన ప్రాయంలో కొడుకు తల్లి మాట వినలేకపోతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కొడుకు 70 సంవత్సరాలు ఉన్నటువంటి తల్లి మాట వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మాటకి ఎదురు చెప్పలేకపోతూ ఉన్నాడు, మాటను గౌరవిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆనాటి దినాల్లో ఉన్నటువంటి పెంపకానికి ఈనాటి దినాల్లో ఉన్నటువంటి పెంపకానికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. పిల్లల్ని ప్రేమించాలి, తప్పులేదు. పిల్లల్ని చాలా చక్కగా చూసుకోవాలి, తప్పులేదు. కానీ పిల్లలు చెడిపోయేటువంటి స్థితిలోనికి, పిల్లల యొక్క జీవితాలు పాడైపోయేటువంటి స్థితిలోనికి, ఒకానొక సమయంలో వారే మిమ్మల్ని ఇంటిలో నుండి బయటకు నెట్టివేసేటువంటి స్థితిలోనికి ఎన్నడూ కూడా మీ పిల్లల్ని అటువంటి ప్రవర్తనలోనికి పెంచకూడదు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే పిల్లరా, ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాటలే. ఒక తరం ఉంది, ఆ తరము ప్రస్తుత దినాల్లో కూడా ఉన్నటువంటి తరమే పిల్లరా. ఒక తరము దేవుని యొక్క వాక్యంలో సొలొమోను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో కన్నులు నెత్తికొచ్చినటువంటి తరము. కన్నులు నెత్తుకు రావటం అంటే గర్వము కదా. కన్నులు ఎప్పుడు నెత్తుకొస్తాయి? గర్వముతో ఉన్నప్పుడే, గర్వముతో విర్రవీగుతూ ఉన్నప్పుడే, లెక్కలేని తనముతో ఉన్నప్పుడే. వారని లేదు, వీరని లేదు, వారు చిన్నవారా పెద్దవారు అనేటువంటి ఆలోచన లేదు. కానీ ఎదుటి వ్యక్తిని ఎన్నడూ కూడా గౌరవించకుండా అగౌరవపరిచేటువంటి, చులకనగా తీసివేసేటువంటి మనస్తత్వము ఏ వ్యక్తి హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి గర్వముతో ఉన్నట్లే. అది ఈ తరముతో పోల్చబడినటువంటి వారే కదా. ఒక్కొక్కసారి మనం గమనించగలిగితే మన పెద్దవారు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏదైనా సంభాషించుకుంటూ ఉన్నారనుకోండి, ఒక్కొక్కసారి పిల్లలు కూడా దానిలో ఇంటర్ఫీర్ అవుతూ ఉంటారు, జోక్యము చేసుకుంటూ ఉంటారు. జోక్యము చేసుకొని పెద్దవారికన్నా పిల్లవారి కొంచెం ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెద్దవారు ఆలోచనలోనికి పిల్లలు దూరిపోయి వారికన్నా ఒక ఆకేళ్ళు ఎక్కువగా చదివేసినట్లుగా ఏంటంటే వీడు ఉంటారా లేదా? ఎందుకంటే సహజంగా ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. వారికన్నా తల్లిదండ్రులకన్నా వీళ్ళే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది, ఓర్పులో బిడలు పెరగాల, సహనంలో బిడలు పెరగాల, జ్ఞానంలో బిడలు పెరగాలి, యోగ్యతలో బిడలు పెరగాలి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా బిడలు పెరగాలి. అందుకే ఆనాటి దినాల్లో కానీ నేటి దినాల్లో కానీ మనం గమనించగలిగినట్లయితే పిల్లరా, ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే తల్లి ఎక్కువగా బిడ్డలను గారాబం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ తల్లి యొక్క మనసేమో చాలా మృదువైనటువంటిది, తండ్రి యొక్క మనసేమో కొంచెము కఠినమైనటువంటిది. అవునా కాదా? తండ్రి ఎప్పుడు కూడా పిల్లల దగ్గర కఠినంగానే కనపడతాడు లేదా? మీరు ఒప్పుకోండి, మీరు ఒప్పుకోకపోయినా నేను చెప్పేది చెబుతా. అవునా కాదా? తల్లులు చెప్పాలి మీరు. తండ్రి మనసు ఎప్పుడు కూడా పిల్లల ఎదుట లోపల ప్రేమ ఉంటుందేమో కానీ బయటికి మాత్రము కొంచెం కఠినంగా కనపడుతూ ఉంటాడు పిల్లల దగ్గర. లోపల తల్లిని మించినటువంటి ప్రేమ తండ్రికి ఉండదు పిల్లరా. మీరు అవునన్నా కాదన్నా కానీ తల్లిని మించినటువంటి ప్రేమ తండ్రికి హృదయంలో ఉంటుంది. కానీ దాన్ని బయటకు చూపించడు, దాన్ని వ్యక్తపరచడు, లోపలే దాచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పాస్టర్ గారికి తెలుసు అన్నమాట ఆ ప్రేమ ఏంటో. ఎందుకంటే మా అమ్మాయికి కొంచెం చిన్న జ్వరం వచ్చినా కానీ నేను పక్కనే కూర్చొని అలాగే ఉంటానన్నమాట, కనిపెట్టుకుంటాను. కానీ బయటికి కనపడను. సో అది అంటే నాకు నేను చెప్పుకోకూడదులే కానీ మీరందరూ చెప్పుకోవచ్చులే కానీ నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట అన్నమాట పిల్లరా. తల్లి మనసేమో చాలా మృదువైనటువంటిది, తండ్రి యొక్క మనసేమో కొంచెం కఠినంగా కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ తండ్రి బిడ్డను గద్దిస్తూ ఉన్నప్పుడు, బిడ్డ తప్పు చేసినప్పుడు, అతన్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు వెంటనే పిల్లరా అడ్డుకునేది తల్లే కదా. అవునా కాదా? తండ్రి బిడ్డను కొడుతూ ఉన్నాడు అనుకోండి, గబగబ ఏంటి నా కొడుకును కొడుతున్నావు అంటది అంతే. కూతురును కొడితే అంత తొందరగా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ కొడుకును కొడితే మాత్రము వస్తుందా రాదా? ఎందుకంటే తల్లికి కొడుకు అంటే బాగా ఇష్టమో, తండ్రికి కూతురు అంటే కదా. చాలామంది మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆ తండ్రికి ఏమో కూతురు అంటే బాగా ప్రేమ ఉంటుందంట, కూతురికి కూడా తండ్రి మీద బాగా ప్రేమ ఉంటుందంట. కొడుక్కి ఏమో తల్లి మీద ప్రేమ ఉంటుందంట, తల్లికి కొడుకు మీద బాగా ప్రేమ ఉంటుందంట. తండ్రి కొడుకును కొడితే వెంటనే తల్లి అడ్డు వచ్చేస్తుంది, అదే కూతురుని కొడితే కొట్టు ఇంకో దెబ్బే దాన్ని అంటది. అవునా కాదా? అంటది, ఇంకొక దెబ్బే అంటది అంతే. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, తల్లి తండ్రి కుటుంబ జీవితంలో బిడ్డలను సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి క్రమంలో వారు ఒక ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. వారి కలిసి వారి యొక్క సంతానమును, దేవుడిచ్చినటువంటి బిడ్డలను దేవునికి మహిమకరమైనటువంటి మార్గంలో నడిపించుకునేటువంటి క్రమంలో పిల్లరా వారు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడాలి. అలా నడిచినటువంటి కుటుంబం ఎప్పుడు కూడా కొనియాడబడుతూ ఉంటుంది. అటువంటి కుటుంబమును పిల్లరా క్రీస్తు కేంద్రీకృత
అద్భుతమైనటువంటి కుటుంబంగా కనపడుతూ ఉంటుంది. అందుకే సంఘాల్లో ఎక్కువ శాతం కూడా సండే స్కూల్కి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఇదే. ఇంట్లో దైవభక్తికి సంబంధించినటువంటి వాతావరణం లేదనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి తల్లి కానీ తండ్రి కానీ దేవుని యొక్క మాటలు చిన్నప్పుడు వారికి నేర్పించడము, ఆ యొక్క భక్తిలో నేర్పించేటువంటి క్రమం ఇంట్లో లేదనుకోండి, పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తారు. ఎందుకంటే అక్కడైనా కానీ వారు దేవుని మార్గంలో నడుస్తారు అనేటువంటి మాట. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాడు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఒకవేళ ఒక తల్లి నేర్పించలేకపోయింది అనుకోండి, ఒకవేళ తండ్రి నేర్పించలేకపోయారనుకోండి, నేర్పించగలిగినటువంటి స్థలం ఒకటి ఉంది, అది దేవుని మందిరమే. నీ పిల్లవాడిని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి, నీ ఇంట్లో నువ్వు ప్రార్థనలో కూర్చోబెట్టలేకపోతే కనీసం 4 పీకైనా కానీ దేవుని మందిరంలోకి తీసుకునిరా. నిన్నటి దినమున మాకు సండే స్కూల్ టీచర్ అయినటువంటి యోహాన్ గారని కొండపర్వలో ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మేము చిన్నప్పుడు మాకు సండే స్కూల్ బోధించినటువంటి ఆయన, మేము మా చిన్నటి దినాలు గమనించినటువంటి సమయంలో పిల్లరా, తెల్లవారుజామున ఆదివారం అదే టైంలో మహాభారతం అనేటువంటి ఒక సీరియల్ వచ్చేటువంటిది. కరెక్ట్గా సండే స్కూల్ టైంలోనే వచ్చేటువంటిది. ఆ ప్రాంతంలో టీవీ మా ఇంట్లోనే ఉండేదన్నమాట. ఎక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము టీవీ దగ్గర కూర్చునేవాళ్ళం. అది కరెక్ట్గా అదే టైం సండే స్కూల్ ప్రారంభం అవుతూ ఉండేది. సండే స్కూల్కి అంత తొందరగా వెళ్ళేటువంటి వాళ్ళకి కాదు, ఇంటి దగ్గర కర్ర పట్టుకుంటే తప్ప, ఇంటి దగ్గర బెత్తం పట్టుకుంటే తప్ప, ఆ సండే స్కూల్ టీచర్ వచ్చి కంప్లైంట్ చేస్తే తప్ప, ఇదిగో మీ అంటే ఆ ఇంటికి మందిరానికి చాలా దగ్గర అనమాట. ఆ సండే స్కూల్ టీచర్ వచ్చి, ఏంటంటే ఈరోజు రాజుగారు మీ పిల్లలు రాలేదు, కటాక్షం గారు మీ పిల్లలు రాలేదని ఆ కంప్లైంట్ చేస్తే వెంటనే కర్ర పట్టుకుంటే ఒక్కసారి పరిగెత్తుకుని వెళ్ళి సండే స్కూల్లో కూర్చునేటువంటి వాళ్ళం. ఎందుకంటే చిన్నప్పుడు మనము ఇంటిలో దేవుని యొక్క మార్గంలో కాకుండా మరొక మార్గంలో ఇంకొక దానికి అలవాటు అవుతున్నాము అనేటువంటి ఆలోచన కలుగుతున్నటువంటి సమయంలో మనం వెంటనే వారిని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు అక్కడ వాక్యాన్ని వారి నిమిత్తం విత్తుతూ ఉన్నాడు. వారిని ఏ మార్గంలో నడిపించాలో ఆ మార్గంలో నడిపించడానికి దేవుడు శ్రేష్టమైనటువంటి జీవపు మార్గాన్ని వారి ఎదుట నిర్దేశించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అలా రావాలి అంటే పిల్లరా, ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు జ్ఞానవంతురాలై ఉండాలి. ఎందుకంటే ఆమె మొట్టమొదటిగా తన యొక్క జీవితాన్ని దేవునిలో కట్టుకోవాలి. అప్పుడు తన పిల్లలను దేవునిలో కట్టుకోవడానికి ఆమె ఇష్టపడుతూ ఉంటుంది. ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే చూడండి, ఇక్కడ అంటాడు కదా, ఆ 10వ వచన భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకయించును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. పిల్లలు ఈ వాక్యాన్ని అంటే ఈ అధ్యాయం అంతా కూడా గమనించగలిగితే ఒక తల్లి కుమారునికి చెప్పేటువంటి మాట. ఇంకొక క్యారెక్టర్ ఏమిటంటే, ఆ భర్తకి భార్యగా ఏ విధమైనటువంటి సహకారము ఒక స్త్రీ అందిస్తూ ఉందో ఆ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా భర్తకు తోడుగా ఉన్నటువంటి భార్యగా, భర్త యొక్క కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో అన్నిటిలో కూడా నేనున్నాను అని ప్రోత్సాహపరిచేటువంటి భార్యగా, కుటుంబంలోటువంటి పరిస్థితులను అర్థము చేసుకుంటూ కుటుంబంలోటువంటి ఆటుపోట్లను సరిదిద్దుకునేటువంటి భార్యగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అటువంటి భార్య యొక్క లక్షణం ఏమిటంటే గుణం అంటాడు పిల్లరా. నేటి దినాల్లో ఈ గుణము లేనటువంటి స్వభావం మనకు కనపడుతూ ఉంది. మీరు టీవీ ఆన్ చేయండి, ఏదైనా సీరియల్ చూడండి. ఒకప్పుడు ఉన్నటువంటి సీరియల్స్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సీరియల్స్. ఇప్పుడు విలన్స్ ఎవరంటే కదా, హీరోయిన్ స్త్రీయే, విలను స్త్రీయే. ఏ క్యారెక్టర్ చూసినా కానీ, టీవీలో ఏ సీరియల్ చూసినా కానీ విలన్ పాత్ర ఎవరికి ఇస్తున్నారంటే, ఒకప్పుడు మగవాళ్ళు కనపడేవాళ్ళేమో కానీ ఇప్పుడు మగవాళ్ళు ఎక్కడ కనపడరు. విలన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా స్త్రీలే. లోపల ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ బయట పెడుతున్నాడు పిల్లరా. నేడు దినాల్లో గమనించగలిగితే కొంతమంది ఏమో వాటిని చూసి లేనటువంటి ఆలోచనలు మనసులోనికి తెచ్చుకొని ఆ విధంగా లోకంలో ప్రవర్తిస్తూ ఉన్నారు, కుటుంబాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏ స్త్రీ ఎలా ఆలోచించకూడదో నేటి దినాల్లో పిల్లరా లేనటువంటి ఆలోచనలు మనసులోనికి తీసుకొచ్చేటువంటి ఆ విధానం నేటి దినాల్లో కనపడుతుంది. ఇది మన విరోధి చేసేటువంటి కుట్ర కదా. చాలామంది అంటారు, అది నా మీద కుట్ర చేస్తున్నారు అంటారు కొంతమంది మాట్లాడేటువంటి మాటలు. నేను అంటాను కదా, అసలు మన విరోధే మన యొక్క జీవితాలను దేవునికి దూరం చేయడానికి మన ఇంటిలోనే కుట్ర చేస్తూ ఉన్నాడు, టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా పిల్లరా. కానీ మనం గమనిస్తూ ఉంటామా? లేదు, వాటికి అలవాటు పడుతూ ఉంటాం. కొంతమంది బాగా సీరియల్స్కి అలవాటు పడేటువంటి వారు ఉన్నారు. వాటి ప్రకారంగా వారు ఆలోచన చేస్తూ ఉంటారు. భర్త ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఇప్పుడు దాకా ఏం చేస్తూ ఉన్నావు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు, ఏంది సెల్ ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళావు కదా. రకరకాలైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఎక్కడి నుండి పుట్టుకొస్తాయండి. ఒకప్పుడు లేనటువంటి ఆలోచనలన్నీ కూడా
కొన్ని చూసి నేర్చుకునేటువంటివి, కొన్ని విని నేర్చుకునేటువంటివి, కొన్ని ఆ నోట ఈ నోట చెవుల్లోకి ఎక్కించేటువంటివి. ఒక్కొక్కసారి నీ భర్త మీద నీకు అనుమానం ఉండదు, ఎవరో ఒకరు పక్కన కూర్చొని మనం ఈ ఆయన అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అనే మాట చెప్పంగానే వాటిని మనసులోనికి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కుటుంబము పాడు చేయబడ్డానికి, లేదా కుటుంబము చిన్నాభిన్నమైపోవడానికి, కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, కుటుంబము పాతాళములోనికి దిగజారిపోవటానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్త్రీ కారణమవుతుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎందుకంటే అర్థము చేసుకునేటువంటి భార్య ఉన్నప్పుడు ఆ కుటుంబము సమాధానముతో ఉంటుంది. ఎందుకంటే ఈ వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలో తర్వాత మాటలు మనం గమనించగలిగితే కష్ట నష్టాల్లో తోడైనటువంటి భార్యగా కనపడుతూ ఉంది. ఆ తదుపరి పిల్లరా ఒక తల్లిగా తన యొక్క బిడలకి ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నదో కూడా ఈ వాక్యంలో మనకు కనపడుతూ ఉన్నది. చూడండి 25వ వచనం మనం చదవండి అమ్మా. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. పిల్లరా, ఎందుకంటే ఈ మాట రాబోవు కాలమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును అంటాడు కదా. మనందరికీ తెలుసు చీమల కథ. చీమల, అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అవి ఆ కాలములను బట్టి ఆహారమును ముందుగా సిద్ధపరుచుకుంటూ ఉంటాయంటే పిల్లరా. వర్షాకాలం వచ్చిందనుకోండి, ఆ కాలమును రాక మునిపే ఆహారము దొరకదు అనేటువంటి ఆలోచన వాటి మనసులోనికి ఆ వచ్చిన మరుక్షణమే అవన్నీ కూడా ఒక సంవత్సరానికి, అంటే ఒక కాలానికి సంబంధించినటువంటి ఆహారాన్ని అంతటినీ కూడా ముందుగానే పుట్ట లోపల, అంటే ఇంటి లోపల సిద్ధపరుచుకుంటాయంట. ఒక కాలమంతా కూడా గడిచేంత వరకు ఆహారాన్ని అవి సిద్ధపరచుకుంటూ ఉంటాయి. వాటికి ఒక క్రమం ఉంది, వాటికి ఒక నడవడిక ఉంది, వాటికి ఒక ఆలోచన ఉంది, వాటికి ఒక తలంపు ఉంది. అందుకే చీమల ద్వారా చాలా నేర్చుకోవలసినటువంటి ఆ స్వభావం కనపడుతూ ఉంది. ఎందుకంటే ఒక క్రమమైనటువంటి మార్గంలో అవి నడుస్తూ ఉంటాయి, ఒకదానికి ఒకటి సహాయకారులుగా కనపడుతూ ఉంటాయి, ఒకదాన్ని ఒకటి అంటి వెళుతూ ఉంటాయి. ఒక చీమ గమనించండి, చీమల్లో రాజు ముందుకు వెళుతూ ఉందనుకోండి, అది వెళుతున్నటువంటి క్రమంలో వెనుకున్నటువంటి వాటికి దారి తెలియటానికి ఒక రకమైనటువంటి ద్రావకము విడుచుకుంటూ వెళ్ళిపోతుందంట పిల్లరా. దారి వెతుక్కుంటూ వెళుతుంటుంది. ఆ చీమల్లో రాజు అయినటువంటి వాడు మరి ఆ మిగిలినటువంటి చీమలకి తాను ఎక్కడికి వెళుతూ ఉంది ఆహారాన్ని వెతకడానికి అని తెలియటానికి అది వెళుతున్నటువంటి సమయంలో ఒక రకమైనటువంటి ద్రావకము రిలీజ్ చేసుకుంటూ వెళుతుందంట. అది ఎక్కడైనా ఆహారాన్ని కనుగొన్నప్పుడు వెంటనే ఆ చీమలకు ఉన్నటువంటి చిన్న చిన్న చెవులు ఉంటాయి కదా, పైన యాంటీనా లాగా ఉంటాయి. ఎప్పుడైనా చూసారు, పట్టుకొని చూడండి ఈసారి. పైన దానికి 2 అటు ఇటు కొమ్ముల్లాగా కనపడుతూ ఉంటాయి, యాంటీనాస్ అంటారు. వాటితోనే సైగలు చేస్తూ ఉంటుంది, శబ్దం చేస్తూ ఉంటుంది. అవే వాటికి భాష అనమాట. ఒక విధంగా మిగిలినటువంటి చీమలు వాటి ద్వారా అది ఎక్కడుందో తెలుసుకోగలుగుతూ ఉంటాయి. అంటే మిగిలినటువంటి చీమలు అది ఏ మార్గంలో వెళ్ళిందో అదే మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటాయి. మన ఇంట్లో ఎప్పుడైనా గమనించండి, ఏదైనా ఆహార పదార్థానికి చీమలు పట్టినప్పుడు దాని చుట్టూ చీమల ముందు జల్లామనుకోండి, లోపల ఉన్నాయి చచ్చిపోతాయేమో, కానీ దాని బయట ఉన్నటువంటివి ఆ లోపల ఉన్నటువంటి వాటి దరిదాపులకి వెళ్లకుండా స్ప్రెడ్ అయిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కొన్ని అయితే ఆప్తులైనటువంటి వారు లోపల ఉంటే లోపలికి వెళ్ళడానికి సాహసం చేసి అవి కూడా మరణంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మనం గమనించవచ్చు, వాటి ద్వారా చాలా తెలుసుకోవచ్చు మనసుంటే పిల్లరా. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఇంటిలో ఉన్నటువంటి యజమానురాలు యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే, తాను కరిగిపోతున్నటువంటి కొవ్వొత్తుతో సమానము పిల్లరా. కరిగిపోతున్నటువంటి కొవ్వొత్తుతో సమానము. కుటుంబంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి అవసరతలన్నీ చూసుకోవాలి, భర్త గురించి ఆలోచన చేయాలి, పిల్లల గురించి ఆలోచన చేయాలి, ఆహారం గురించి ఆలోచన చేయాలి. ఇంటి పనులన్నిటి విషయంలో కూడా ఒక స్త్రీ ప్రధానమైనటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని ఒత్తిడులు ఉన్నా కానీ తన బాధ్యతను మాత్రం ఎన్నడూ కూడా విమర్శించదు పిల్లరా. ఇది జ్ఞానవంతురాల యొక్క స్వభావము. తన మీద ఎంత భారమైనా ఉన్నాయి, తన మీద ఎంత ఒత్తిడైనా ఉన్నా కానీ ఏ క్యారెక్టర్కి ఎలా న్యాయం చేయాలో అలా న్యాయం చేస్తూ ఉంటుంది. ఇది టీవీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కాదు పిల్లరా, నేను చెప్పేది కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భర్త దగ్గర ఉండేటట్లుగా భర్త దగ్గర ఉంటుంది, పిల్లల దగ్గర ఉండేటట్లుగా పిల్లల దగ్గర ఉంటుంది, ఇంటిలో పని చేసుకునేటువంటి సమయంలో పని చేసుకుంటూ ఉంటుంది. ఏ సమయంలో ఎక్కడ ఏ రీతిలో ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఇది జ్ఞానవంతురాల యొక్క స్వభావం పిల్లరా.
ఇది జ్ఞానవంతురాల యొక్క స్వభావం. అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడదు, తనకి కీడు కలిగించేటువంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడదు. అందుకే అంటాడు కదా, కృప కలిగినటువంటి ఉపదేశం ఆమె బోధించడానికి ఇష్టపడుతుందంట. అది ఇంటైనా కానీ బయట అయినా కానీ తనకి క్షేమకరమైనటువంటి లాభకరమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడటానికి ఒక తల్లి కానీ ఒక స్త్రీ కానీ ఒక భార్య కానీ ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ వచనంలో మనం గమనించగలిగితే ఈ 31వ అధ్యాయంలో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ధర్మం అనుసరించి ఉన్నారు. కానీ చూడండి ఎంత చక్కటి మాట. ఈ వాక్యాన్ని మనం గమనించగలిగితే మనందరికీ తెలిసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సుసన్నా వెస్లీ తల్లి గురించి మనందరికీ తెలుసు కదా. చాలాసార్లు నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి మంచి విశ్వాసురాలు, మంచి దైవభక్తురాలు. ఆమె పెరిగినటువంటి విధానం అదే. తనకు ఇచ్చినటువంటి దేవుడు 9 మంది సంతానాన్ని ఇచ్చాడు పిల్లరా. సుసన్నా వెస్లీ అనబడినటువంటి ఆ తల్లికి, ఆ స్త్రీకి 9 మంది సంతానము, 9 మంది పిల్లలను ఆ దేవుని యొక్క మార్గములో నడిపించుకునేటువంటి తల్లిగా చరిత్రలో కనపడుతూ ఉంటుంది. మదర్స్ డే రోజు ఈ తల్లిని జ్ఞాపకం చేసుకోకుండా ఏ రోజు కూడా ఎవరు కూడా ఏ వర్తమానమును కూడా అందించరు పిల్లరా. ఈ సుసన్నా వెస్లీ అనబడినటువంటి ఈ తల్లి ఆ ఉదయకాల మొదలుకొని రాత్రికాల సమయము తాను పరుండబోయేంత వరకు కూడా ఆ కుటుంబ బాధ్యతలన్నీ కూడా తన యొక్క పనిపాట్లు, తన వ్యాపారములు అన్నీ కూడా చక్కబెట్టుకొని రాత్రికాల సమయం అయినటువంటి సమయంలో తన పిల్లలకి అవసరమైనటువంటి భోజన పదార్థాలు సిద్ధపరిచిన తర్వాత వారి నిద్రకి విశ్రమించేటువంటి సమయంలో ప్రియులరా, ఆ తల్లి బిడల యొక్క క్షేమము కొరకు ప్రార్థించేటువంటిదంట, బిడల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థించేటువంటిదంట. బిడలు దేవుని రాజ్యములో సజీవంగా ఉండటానికి బిడల యొక్క మేలు కొరకై కన్నీటి ప్రార్థన తల్లి చేసేటువంటిదంట పిల్లరా. 9 మంది పిల్లలు పడుకునేటువంటి సమయంలో పిల్లలందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా అంటే ప్రార్థన చేసుకుంటూ చివరి బిడ్డ దగ్గరకు వచ్చేటువంటి సమయంలో తెల్లవారిపోయేటువంటిదంట పిల్లరా. నిద్రించేది తక్కువ, ప్రార్థన చేసేది ఎక్కువ. తల్లి ఎందుకు కొరకు ప్రార్థన చేస్తూ ఉంది, ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉందంటే దేవుడు తనకిచ్చినటువంటి తన బిడ్డల యొక్క భవిష్యత్తు దేవునికి మహిమకరంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. నిజమే కదా. ఇటువంటి మనసు ఏ తల్లి అయితే కలిగి ఉంటుందో, ఇటువంటి ఆలోచన ఏ తల్లి అయితే కలిగి ఉంటుందో ఆ తల్లి నిజంగా ధన్యురాలని ఈ మాట ఈరోజు మదర్స్ డే రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చెడ్డ మాటలు పిల్లలకు నేర్పమాకండి. వారి యొక్క మనస్సుల్లో విరోధ భావాన్ని కలిగించేటువంటి మాటలు నేర్పమాకండి. అసూయతో కూడినటువంటి మాటలు ఎప్పుడు కూడా పిల్లల దగ్గర మాట్లాడవద్దు. ఎదుటి వ్యక్తులను కించపరిచేటువంటి మాటలు ఎన్నడూ కూడా మీరు మాట్లాడొద్దు పిల్లరా. ఒకవేళ భార్యాభర్తలుగా మీరు మాట్లాడుకునేటువంటి సమయంలో ఎవరి గురించి అయినా మాట్లాడుకుంటూ ఉన్నా, ఏదైనా సందర్భంలో మాట్లాడుకుంటూ ఉన్నా పిల్లలు గమనించండి, ఈ మాట మీ మనసులోనికి తీసుకోండి. ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లలు ఆ యొక్క మాటలో జోక్యము చేసుకుంటూ ఉన్నట్లయితే వెంటనే ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. ఈరోజు మీరు దాన్ని అడ్డుకోలేదా, రేపటి దినమన మీరు అవమానపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మిమ్మల్ని మించి ఎదుటివారిని, పెద్దవారిని గౌరవించకుండా, లెక్క చేయకుండా, చులకనగా తీసివేసేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి పిల్లరా. నీ కళ్ళ ముందు నీ పిల్లలు ఎదుటివారిని కించపరుస్తూ ఉన్నారు అంటే, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే వెంటనే ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పండి. అలా మీరు చెప్పకపోతే రేపొద్దున మీరు కన్నీరు కారుస్తారు, రేపొద్దున మీరు అవమానపరచబడతారు, రేపొద్దున నీ పిల్లల గురించి నీవే దుఃఖపడతావు. వేరే వారు దుఃఖపడరు కానీ నీ పిల్లల గురించి నీవే దుఃఖపడతావు పిల్లరా. నిజమే కదా. వివాహములు కాకమునిపి బిడలేక జీవితం సరిగా ఉండాలి. వివాహమైన తర్వాత వారి కుటుంబ జీవితాల్లోనికి వెళ్ళిపోయారనుకోండి, ఇంకొక కుటుంబంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణానికి పిల్లలు అలవాటు కాలేకపోయారనుకోండి, ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇమ్మడలేకపోతూ ఉన్నారనుకోండి, అటువంటి పరిస్థితులు ఎవరికి దుఃఖము, ఎవరు బాధపడేది? తల్లేనా, తండ్రేనా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా తగ్గి పెరుగుతూ ఉండాలి, లోబడుతూ ఉండాలి, భయభక్తులతో ఉండాలి, సమస్తము అర్థము చేసుకునేటువంటి జ్ఞానంలోనికి పిల్లల యొక్క భవిష్యత్తు ఉండాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఎదిగేటువంటి క్రమము, వారు దేవుని మార్గములో సంచరించేటువంటి క్రమము ఆ దేవునికి అనుకూలంగా ఉండాలి కానీ వేరే రీతిలో ఉండకూడదు పిల్లరా. ఇక్కడ సుసన్నా వెస్లీ బిడ్డల కొరకు ప్రార్థన చేసినటువంటి సమయంలో జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అని అద్భుతమైన
ఉన్నతమైనటువంటి ఒకరేమో ప్రపంచ సువార్థికుడిగాను, మరొకరేమో ప్రపంచ సంగీత జ్ఞానం కలిగినటువంటి విద్వాంసుడిగాను వారు పెరిగి పేరు ప్రఖ్యాతులు పొందుకున్నట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లల. నిజమే కదా. ఈ మదర్స్ డే రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీవు ముదిము వచ్చినటువంటి సమయంలో సంతోషంగా ఉండాలి అంటే, నీవు వృద్ధాప్యంలో సంతోషంగా ఆనందంగా నీవు గడపాలి అంటే ఈ సమయంలోనే నీ పిల్లల యొక్క జీవితం గురించి నీవు ఆలోచన చేయి. తర్వాత బాధపడేటువంటి పరిస్థితులు ఎన్నడూ కూడా రాకూడదు అనేటువంటి మాట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇంకొక మాట ఈ సమయంలో నేను మీ ఎదుటికి తీసుకుని వస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగితే, ఏ తల్లైనా కానీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంది, ఉన్నతమైనటువంటి స్థితిగతుల గురించి ఆలోచన చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి వాక్యం ఒకటి ఉంది పిల్లరా. ఆ వాక్యాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. జబదయి కుమారులైనటువంటి మరి యాకోబు యోహాను గురించి వ్రాయబడినటువంటి మాటలు, తన తల్లి అనేటువంటి సలోమి, అంటే ఇక యాకోబు యోహాను యొక్క తల్లి అనేటువంటి సలోమి యేసు ప్రభువారి యొద్దకు వచ్చి ఆ కుమారుల యొక్క భవిష్యత్తు గురించి అడుగుతూ ఉంటుంది. చూడండి ఒకసారి ఆ మాట, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అప్పుడు జబదేయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె మీ రాజ్యమందు ఈ నా కుమారులు ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. చాలమ్మ పిల్లలు, చూడండి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, ఏ తల్లైనా కానీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ తల్లి నిజంగా సుమారు నేను అనుకుంటాను కదా, యేసు ప్రభు వారికి సమకాలికులు వీరందరూ కూడా, యాకోబు యోహాను వీరందరూ మనం గమనించగలిగితే ఇంచుమించు సమకాలికులుగా ఉన్నటువంటి వారు. అప్పటికి యేసు ప్రభు వారి వయసు ఇంచుమించు సుమారు ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు దాటి పరిచర్యలోకి వచ్చారంటే 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య, 33.5 సంవత్సరాలు సువార్త అంటే 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారి వయసు అనుకుందాం. అంటే వీరు కూడా సమకాలికులు లాంటిది వారే. మరి వీరి వయసు కూడా ఇంచుమించు 30 సంవత్సరాలు వేసుకుందాం కదా. 30 సంవత్సరాలు ఉదాహరణగా 30 సంవత్సరాలు అనుకుందాం, ప్రభువు గారి కన్నా కొంచెము తక్కువే అనుకుందాం మాట వరుసకి మనం. మరి తల్లి 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల గురించి, అంటే కొడుకు ఎంత వాడైనా ఎంత వయసులో ఉన్నా కానీ తనకి పిల్లవానితో సమానమే. ఒక విధంగా తల్లి యొక్క మనసును చూస్తే 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల గురించి ఆలోచన చేస్తూ యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి అడుగుతూ ఉంది కదా, భవిష్యత్తు కొరకైనటువంటి ప్రణాళికలు అడుగుతూ ఉంది కదా, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులో ఒకడు నీ కుడి వైపున ఉండాలి, ఒకడు నీ ఎడమ వైపున ఉండాలి. ఎప్పుడు నా పిల్లలు గొప్పవారుగానే ఉండాలి. అవునా కాదా? సహజంగా ఇది ఏ తల్లికైనా కలిగేటువంటి ఆలోచన, నా పిల్లలు గొప్పవారిగా ఉండాలి, నా పిల్లలు గనులుగా ఉండాలి, నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండటం తప్పులేదు. కానీ ఆ యొక్క ఆలోచన అమలు చేసేటువంటి విధానంలో ఉన్నటువంటి ఉద్దేశం ఎలా ఉందనేది గమనించాలి పిల్లరా. ఈరోజు ఈ తల్లిని మనం గమనించగలిగితే ప్రభు దగ్గరకు వస్తుంది, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని అడుగుతూ ఉంది పిల్లరా, దేవుణ్ణి అడుగుతూ ఉంది, అయ్యా నా బిడ్డలు నీ రాజ్యంలో ఉండాలా. ఈరోజు ఎంతమంది తల్లులు కోరుకుంటూ ఉన్నారు, లోకములో గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు, కానీ దేవుని రాజ్యంలో గొప్పగా ఉండాలని ఏ తల్లన్నా కోరుకుంటుందా పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో? అలా కోరుకునే లెక్క అయితే నిజంగా నేను అంటాను కదా, ఈ మదర్స్ డే రోజు చాలామంది పిల్లలు దేవుని మందిరంలో ఉండేవారేమో కదా. మరి వాళ్ళు ఏమి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో తెలియదు కానీ బయట. మరి ఈ మదర్స్ డే రోజు పిల్లలు దేవుని మందిరంలో లేరంటే, తల్లిదండ్రులు మాత్రమే మిగిలారు అంటే, వారి యొక్క ఆర్భాటములు వేరుగా ఉండాలి, ఏర్పాట్లు వేరుగా ఉండాలి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, తల్లి అడుగుతూ ఉంది దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా పిల్లలు గొప్పవారిగా ఉండాలి, నీ రాజ్యంలో గొప్పవారిగా ఉండాలి. భూలోకంలో గొప్పతనం ఏముంది? అది మనిషి ఉన్నంత వరకే. ఈ లోకంలో మనం సంపాదించుకున్న సంపాదన మనం తీసుకెళ్తామా? కీర్తిని తీసుకెళ్తామా? ధనాన్ని తీసుకెళ్తామా? ఏమి తీసుకుని పోగలుగుతూ ఉంటాం? చివరికి చేరవలసినటువంటి స్థలం అదే కదా. ఆ స్థలంలో నీవు ఉండాలని కోరుకున్నప్పుడు నీ గర్భమున పుట్టిన బిడ్డలు కూడా అక్కడ ఉండాలని ఒక తల్లి కోరుకోవాలి కదా, ఒక తండ్రి ఆలోచన చేయాలి కదా. అటువంటి ఆలోచనలోనికి పిల్లరా ఏ తల్లి రాలేకపోతుందంటే, ఒకే ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది, దేవుని యొద్ద తల్లి పెనుగులాడలేకపోతూ ఉంది, దేవునితో మాట్లాడలేకపోతూ ఉంది, దేవునితో సంభాషించలేకపోతూ ఉంది, దేవుని మార్గంలో జీవితాన్ని నడిపించుకోలేకపోతూ ఉంది. కాబట్టి సలోమిలాగా
ఈ యొక్క యాకోబు యోహాను తల్లి అనేటువంటి సలోమి లాగా దేవుని యొద్దకు వచ్చి దేవుని అడగలేనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నారు పిల్లరా. నిజమే కదా, నిజమే కదా. ఇలా దేవుని నీవు అడగలేనటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ పిల్లలు నీకు దూరంగానే ఉంటారు. నీ పిల్లలు నీ మాట వినేటువంటి స్థితిలో ఉండరు, నీ మాట లోబడేటువంటి స్థితిలో ఉండరు. ఎందుకంటే విలాప వాక్యంలో ఒక మాట రాయబడుతుంది చూడండి, ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి విలాప వాక్యంలో మనం గమనించగలిగితే రెండవ అధ్యాయము 8వ వచనము 2వ భాగం నుంచి మనము సియోను కుమారి ప్రాకారమా, సియోని కుమారి ప్రాకారమా, 8వ వచనం నాన్న 2వ అధ్యాయము విలాప వాక్యం. కుమారి ప్రాకారమా, ఓకే గుడ్. సియోని కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె, నదీ ప్రవాహము వలె, దివారాత్రము కన్నీరు పారని, దివారాత్రము కన్నీరు పారని, విరామము కలగనీయకుము, విరామము నీ కలగనీయకము, కంటి పాపను నీ విశ్రమింపనీయకుము, కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపుము, నీ హృదయమును కుమ్మరింపము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ పసి పిల్లల ప్రాణము కొరకు చేతులను ఆయన తట్టు నీ ఎత్తుము, చేతులు ఆయన తట్టు ఎత్తుము. పిల్లల జ్ఞాపకం చేయబడుతుంది. వాక్యాన్ని గమనించినప్పుడు ఏ తల్లైనా చిన్న ప్రాయము మొదలుకొని బిడలేక భవిష్యత్తు కొరకు చేతులు ఎత్తవలసినటువంటి హృదయము, ఆ చేతులు ఎత్తవలసినటువంటి విధానము, హృదయమును కుమ్మరించవలసినటువంటి విధానం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మొట్టమొదటిగా తల్లి తన జీవితాన్ని దేవునిలో కట్టుకోగలిగినట్లయితే పిల్లల జీవితాలు కూడా దేవునిలో కట్టబడుతూ ఉంటాయి. అందుకే అంటే మొక్కై వంగనది మ్రానై వంగన అనేటువంటి సామెత ఎన్ని ఉన్నాయో లోకంలో మనం గుర్తు చేసుకోవాలి. అంటే నీవు చిన్నప్పుడే బిడ్డలను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టలేకపోతే యవ్వన ప్రాయంలో అయ్యో నా కుమారుడు దేవుని సన్నిధిలో లేడు, నా కుమార్తె దేవుని సన్నిధిలో లేరు, అయ్యో నా బిడ్డలు నా మాట వింటలేదు, నేను చెప్పిన వారు లోబట్టలేదు, ఎన్నిసార్లు చెప్పినా లోబడట్లేదు, ఎన్నిసార్లు గద్దించిన వారు లోబడట్లేదు, వారు నా మాట వినలేనటువంటి స్థితిలో ఉన్నారని వారిని విడిచిపెట్టేస్తూ ఉన్నావంటే కారణం ఏమిటంటే వారు చిన్న ప్రాయంలో సమయంలో నీవు వారి కొరకు ప్రార్థన చేయకపోవటమే. నువ్వు పెంచుండొచ్చేమో, ప్రేమ చూపించుండొచ్చేమో, ప్రతి అవసరత పిల్లలకి తీర్చుండొచ్చేమో, కానీ నీవు చేయనటువంటి స్వభావం ఏదైనా ఉన్నదంటే కన్నీటి ప్రార్థన, దేవుని తట్టు చేతులు ఎత్తకపోవటమే, కన్నీటితో ప్రార్థన చేయకపోవటమే. నువ్వు ఎప్పుడైతే దేవుని గోజాడుతూ ఉంటావో, ఒకవేళ నీ పిల్లవాడు నీ కుమార్తె ఒక్కొక్క పర్యాయం నీ మాట వినకపోయినా కానీ నీవు చేసినటువంటి ప్రార్థన నీ పిల్లలను దేవుని సన్నిధిలో నిలబెడుతూ ఉంటుంది. అటు ప్రార్థన చేయలేక, అటు పిల్లలకి బుద్ధి చెప్పలేక వారిని అలా విడిచిపెట్టినటువంటి సమయంలో నీకు కలిగేది ఏమిటంటే ఒకానొక సమయంలో దుఃఖము కలుగుతూ ఉంటుంది, వేదన కలుగుతూ ఉంటుంది. ఈరోజు వారు తప్పు చేసిన నీకు సంతోషం అనిపించొచ్చేమో, వారు అబద్ధం ఆడినా నీకు సంతోషం అనిపించొచ్చేమో, వారు దొంగతనం చేసినా నీకు ఏమీ కాదులే అని అనిపించొచ్చేమో, కానీ అదే వారు అలవాటుగా మార్చుకుంటే పిల్లరా కదా. ఈరోజు మన పిల్లలు మన ఎదుట ఏదైనా చిన్న చిన్న అబద్ధాలు ఆడారనుకోండి, అబద్ధం అంటే ఏదో పెద్దది కాదు, బయటికి వెళ్ళి వచ్చామని చెప్పి సినిమాకి వెళ్ళారనుకోండి, అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అనుకోండి. ఒకవేళ పిల్లలు అలాంటి చిన్న చిన్న అబద్ధాలు అలవాటు చేసుకున్నారనుకోండి, అలా అలవాటు చేసుకుంటే ఆ అలవాటు కాస్త ఎలా మారిపోతుందంటే పెద్ద పెద్ద తప్పులు చేసినా కానీ అది ఒక క్రమంగా అలవాటు చేసుకుంటే అంటే ఏమీ కాదులే. ఒక్కొక్కసారి మనకు తెలుస్తూ ఉంటుంది, మన ఇంట్లో పేరెంట్స్కి అర్థమవుతూ ఉంటుంది, పిల్లలకు బాగా ఆదరణ అవసరమైంది అనుకోండి. నేను చిన్నప్పుడు చేసిందే చెబుతూ ఉన్నాను, ఇంకంత వేరే ఏం కాదు, కానీ నాకు ఏదైనా అవసరం అయితే గోకున మా నాన్నగారి జేబులో 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. తెలియదు వాస్తవంగా, ఎందుకంటే ఒక్కొక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అన్నమాట. ఒక్కొక్కసారి పిల్లలు ఇంట్లో తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులు చేస్తారు కానీ మరలా తిరిగి చెప్పగలుగుతారా అంటే అమ్మా నేను ఇది చేశాను, నాన్న నేను ఇది చేశాను, నీకు తెలియకుండా ఈ పని చేశాను అని పిల్లలు తల్లిదండ్రులతో చెప్పుకోగలిగినటువంటి స్థితిలోనికి వారు రాగలిగితే సంతోషమే. వారు తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ వారు అనుకుంటారు కదా, ఇదిగో నాయన నా తల్లిదండ్రులకు తెలియకుండా చాలా చేస్తూ ఉన్నాను, ఇంకా చేయగలను అనేటువంటి ఆలోచన వారు ఎత్తుకుంటూ ఉంటారు. నేను చెప్పనా ఇంకొక మాట, నేడు దినాల్లో ఉన్నటువంటి మాట, మనకున్నటువంటి సెల్ ఫోన్లో ఉన్నటువంటి టెక్నాలజీని గమనించగలిగితే నీ పిల్లలు ఏమి చూస్తూ ఉన్నారో నీ వచ్చే మరుక్షణంలో దాన్ని మార్చగలిగినటువంటి జ్ఞానము దేవుడు వారికి ఇచ్చాడు పిల్లరా కదా. టెక్నాలజీ మనం గమనించగలిగితే దీనిలో ఎన్ని హైడ్ యాప్లు ఉన్నాయో, రహస్యమైనటువంటి యాప్లు ఎన్ని ఉన్నాయో కదా.
నువ్వు అనుకుంటూ ఉంటావు నీ పిల్లవాడు చక్కగా ఆ మబ్బున ఎంత జ్ఞానమో. చాలామంది తల్లిదండ్రులు ఇదే మాట్లాడుతూ ఉంటారు, మా వాడికి చిన్నప్పుడు సెల్ ఫోన్ భలే ఆపరేట్ చేస్తాడు, మంచి జ్ఞానం ఉందని అనుకుంటారు. కానీ ఆ జ్ఞానంలో అతడు పాపములు ఎంత పండిపోయాడో. నేను అంటాను కదా, పాపములో పండిపోయినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానము వారికి ఉపయోగకరమైనటువంటిది కాదు. నువ్వు అందించాల్సినటువంటి జ్ఞానము పిల్లరా దేవుని సన్నిధిలో ఉంది. అందుకే ఆ జ్ఞానంలో నువ్వు పెంచలేక భౌతికపరమైనటువంటి స్థితికి వారిని వదిలిపెట్టేసి నువ్వు అనుకుంటావు కదా, నా పిల్లోడు చాలా తెలివిగలిగినటువంటి వాడండి, నాకు తెలియనటువంటివన్నీ మా పిల్లలకి తెలుసు అంటారు చాలామంది తల్లిదండ్రులు. నేను అంటాను కదా, వారు అసమర్థులైనటువంటి తల్లిదండ్రులు, చేతగానటువంటి తల్లిదండ్రులు, పిల్లలను పెంచడం చేతకాక విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రులు. ఒకానొక సమయంలో వారు చేసేటువంటి మోసాలకి పిల్లరా వారు దుఃఖపడేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ నిజమే కదా. నీ కనులు గప్పి చేసే ప్రతిదీ కూడా నిన్ను మోసం చేస్తూ ఉన్నట్లే. నీకు చెప్పి చేయగలిగింది ఏదైనా ఉన్నట్లయితే అది యథార్థమైనటువంటి ప్రవర్తనతో పెరిగినటువంటి ఆలోచన విధానం అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లరా. చూడండి, నేను ఎందుకు ఈ మాట ఈ సమయంలో మీ ఎదురుకు తీసుకుని వచ్చి ఉన్నాను అంటే, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ ఉన్నది పిల్లరా. చూడండి, ఆ మాట ఇప్పుడు ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట 49వ అధ్యాయము. అంటే ఇప్పుడు ఒకసారి ఇర్మియా గ్రంథమే విలాప వాక్యాలు చూడండి ఒకసారి. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 20వ వచనం, ఇందాక చదివినటువంటి వచనాల్లోనే, నీవు ఎవరి ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగున. పిల్లలు గమనించండి, వాక్యాన్ని గమనించండి. ప్రశ్నిస్తున్నటువంటి ఆ దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి మాట మనం గమనించగలిగి, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా అనేటువంటి మాట. భక్షించుట అంటే తినటము కానీ సంహరించటము కానీ రకరకాలైనటువంటి నానార్థములు మనకు కనపడుతూ ఉంటాయి. ఏ తల్లి అయితే తమ బిడ్డల యొక్క తమ బిడ్డలకి జన్మనిస్తూ ఉంటుందో ఆ బిడ్డలను సరైనటువంటి మార్గంలో పెంచకపోయినట్లయితే ఆ తల్లే ఆ బిడ్డల యొక్క పతనాన్ని కోరుతుందని అర్థం. ఒక మాటలు గమనించగలిగితే, దేవుడు ఆశించినటువంటి జీవితము నీ పిల్లల జీవితాల్లో లేకపోతే ఆ పిల్లల జీవితానికి పతనానికి కారణం ఆ తల్లి. అంతే, అంతకు మించి ఇంకా వేరే అర్థాన్ని మనం దానిలో వెతకవసరం లేదు పిల్లలు. అందుకే ఇక్కడ అంటాడు కదా, తమ గర్భం ఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా. దేవుడు ఆశించినటువంటి జీవితము వారిలో లేకపోతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ తల్లి ఆ పిల్లవాని యొక్క పాపపు జీవితానికి లేదా మరణకరమైనటువంటి స్థితికి కారణమవుతుంది. కాబట్టి ఆ తల్లి ఆ యొక్క కుమార్తెకి కానీ మరణకరమైనటువంటి స్థితి సంభవించడానికి కారణము అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా రాయబడుతుంది ఇటువంటి మాట, ఇంచుమించు జ్ఞాపకం చేయబడుతుంది. 15వ వచనం, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. పిల్లారా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒక్కొక్కసారి నీ బాధ్యతను దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. దాన్ని నువ్వు గుర్తు చేసుకోలేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి పిల్లలు మంచి మార్గంలో నడిపించబడటానికి మరొక స్థలాన్ని మరొక స్థలంలోనికి వారు చేరుతారు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటాడు కదా. ఈరోజు మన పిల్లల విషయాల్లో మన బాధ్యతలు మర్చిపోతూ ఉంటాం. చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. ఏ మార్గంలో నడిపించాలో ఆ మార్గంలో మనం వారిని నడిపించము. కానీ దేవుడు ఏదో ఒక సమయంలో ఆ పిల్లలతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ పిల్లలతో దేవుడు మాట్లాడడం ప్రారంభించి నీవు మరిచిపోయినటువంటి మార్గము ఏదైతే ఉందో దేవుడు వారిని దర్శించినప్పుడు వారు తిరిగి ఆ మార్గంలోనికి వస్తారు. ఆ మార్గంలోనికి వచ్చినప్పుడు వారు అనుకుంటారు కదా, అరే నా తల్లి నా క్షేమాన్ని ఎందుకు కోరుకోలేదు, నేను చిన్నప్పుడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు నా తల్లి నా తండ్రి నన్ను ఎందుకు గద్దించలేదు, నాకెందుకు బుద్ధి చెప్పలేదు, నేను చేస్తున్నటువంటిది తప్పు అని వారు నాకు ఎందుకు హెచ్చరించలేదు, నేను కొంచెం పెరిగిన తర్వాత పెద్దయిన తర్వాత నా అంతరికి నేను తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే నా తల్లిదండ్రులు ఎందుకు నేర్పించలేదు, అంటే వారు నా క్షేమాన్ని కోరుకోవట్లేదా, నా యోగ్యతను కోరుకోవట్లేదా, నేను దేవుని రాజ్యంలో ఉండాలని వారు కోరుకోవట్లేదా. ఈ యెషయా గ్రంథంలో అంటాడు కదా, వారు మరిచేటువంటి అవకాశం ఉంది, వారైనా మరుస్తారేమో కానీ
నేను మాత్రము మరవనని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లారా. నిజమే కదా, నిజమే కదా. అందుకే అంటాను కదా, సాధ్యమైనంత వరకు పిల్లలు దేవుని మార్గంలో పెరగటానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. ఒకవేళ మీ మాట వారు వినకపోయినా కానీ, అంటే వారి హృదయంలో మీరు పెంచినటువంటి పెంపకంలో ఎక్కడైనా దైవత్వానికి సంబంధించినటువంటి ఆ గుణము వారిలో లేకపోయినా కానీ, దేవుని మందిరంలో వారు కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డల యొక్క హృదయాన్ని తాగుతాడు. పరిశుద్ధాత్మదేవుడు వారి హృదయాన్ని తాగుతాడు, వారి యొక్క ప్రవర్తన సరిచేస్తాడు. వారిని దేవుడు మరలా తన బిడలుగా చేర్చుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. ఈరోజు నువ్వు పిల్లల్ని ప్రేరేపించాలి. ఎలా ప్రేరేపించాలి అంటే మంచి మార్గంలోనికి వచ్చినట్లుగా ప్రేరేపించాలి. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడిన ఒక మాట, ఒక తల్లి తన కూతుర్ని చెడు మార్గంలో ప్రేరేపించింది పిల్లరా. కదా, తెలుసా? మనందరికీ తెలిసినటువంటి మాటే కదా. మత్తయి సువార్త మనం గమనించగలిగితే బాప్తిస్మిచ్చి యోహాను తల కొట్టించేటువంటి క్రమంలో పిల్లరా కదా, హెరోదియా గురించి మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను పిల్లరా. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. హెరోదు రాజు ముందు చక్కగా నాట్యమాడినటువంటి కుమార్తె నాట్యమాడింది, రాజును మెప్పించింది. రాజు ఒక వరం ఏమి కావాలో కోరుకో అన్నప్పుడు తల్లి చేత ప్రేరేపించబడినటువంటి స్థితిలో ఆ కుమార్తె కోరనటువంటి కోరిక కోరింది. ఆ కోరికను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది 14వ అధ్యాయము. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మిచ్చి యోహాను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించమని అడిగిన పిల్లలు చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను హేరోదియా చేస్తున్నటువంటి పాపమును ఏదైతే తప్పుందో ఆ తప్పును ఖండించినటువంటి సమయంలో ఇక్కడ మరి ఆ ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదు ఉంచుకున్నటువంటి క్రమంలో వారిద్దరి మధ్యనటువంటి సంబంధమును బాప్తిస్మిచ్చి యోహాను ఖండించినటువంటి సమయంలో ఆ జీవితాన్ని సరిదిద్దుకోలేనటువంటి ఈ స్త్రీ, తన యొక్క ప్రవర్తన సరిదిద్దుకోలేనటువంటి తల్లి చేసినటువంటి ఒక చెడు ఆలోచన, ఎవరైతే నీ జీవితాన్ని సరిదిద్దుకో అన్నారో, ఎవరైతే ప్రవర్తన మార్చుకో అన్నారో ఆ వ్యక్తి యొక్క మరణాన్ని కోరుకున్నటువంటి తల్లిగా ఇక్కడ హెరోదియా కనపడుతూ ఉంటుంది. నిజమే కదా. తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనము ఆ పరిస్థితులకు అనుకూలంగా మన జీవితాన్ని మనము సరిదిద్దుకోలేకపోతూ ఉన్నాము అంటే ఎదుటి వారికి కీడు తలపెట్టేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. నిజమే, మనం చేస్తుంది తప్పు అని తెలిసినటువంటి సమయంలో ఇది తప్పు అని ఎవరైనా చెబితే దాన్ని మనం మనసులోనికి తీసుకోలేదనుకోండి, అది మనకి నచ్చలేదనుకోండి, చెప్పినటువంటి వారిని వెంటనే దూషిస్తాం, లేదా చెప్పినటువంటి వారికే కీడు తలపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తాం. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను వారికి మంచి చెప్పినా కానీ దాన్ని జీర్ణించుకోలేనటువంటి, దాన్ని మనసులోనికి తీసుకోలేనటువంటి హెరోదియా అనబడినటువంటి ఈ తల్లి కుమార్తెను ప్రేరేపించి బాప్తిస్మిచ్చి యోహాను తలగొట్టించినట్లుగా వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి పిల్లరా, తర్వాత మనం గమనించగలిగితే 11వ వచనము 12వ వచనము, అంతటా యోహాను శిష్యులు 10వ వచనము చూడండి, 10వ వచనము బంట్రౌతులను 9వ వచనం కూడా చూడండమ్మా. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించను. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చిన పిల్లలు చూడండి, జ్ఞాపకం చేయబడుతుంది. అంత మాట. ఇటువంటి ఘోరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి తల్లులు కూడా నేటి దినాల్లో కనపడుతూ ఉన్నారు. నిజమే కదా. మనము పచ్చిగా అంటే మాట్లాడకూడదుగా నేటి దినాల్లో అక్రమ సంబంధం అనేటువంటిది కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బిడల అడ్డుగా ఉన్నారని పిల్లలను కూడా చంపినటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. పిల్లలు నేటి దినాల్లో మనం గమనించగలిగితే తల్లిని సైతము కూడా చంపేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి తల్లులు కనపడుతూ ఉన్నారు. పిల్లల్ని తప్పుడు మార్గంలో నడిపించినటువంటి తల్లులు అంటే చాలామంది తల్లులు ఉన్నారనుకోండి, అవన్నిటినీ కూడా నేను మీకు జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఆ క్లుప్తంగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చెడు ప్రవర్తన కలిగినటువంటి తల్లుల విషయంలో మనం గమనించగలిగితే పిల్లలు చూడండి,
అతల్య గురించి వ్రాయబడినటువంటి మాట, ఆ అతల్య కుమారుని దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించినట్లుగా జ్ఞాపకం చేయబడినటువంటి మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మ, త్వరగా ఫాస్ట్గా. తర్వాత మంచి తల్లి గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి నేర్పుచూ వచ్చిన గనుక ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచిన పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అతల్య గురించి మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, అతని తల్లి అతన్ని దుర్మార్గంగా, అంటే బాల్యము నుంచే చెడు మార్గములో, చెడు వ్యసనాలకి, చెడు ఆలోచనలకి, చెడు తలంపులకి, చెడు మాటలకు అనుకూలమైనటువంటి రీతిలో ప్రోత్సాహపరుస్తూ ఉంది. ఆ రీతిలో ఎంకరేజ్ చేస్తూ ఉంది. తప్పు చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంది. నీకెందుకురా నేనున్నాను అనేటువంటి ఆలోచన విధానము పిల్లల మనసులో కలిగిస్తూ ఉంది. వారు దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్చుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రవర్తనలో పెరుగుతూ ఉన్నారు. అకస్మాత్తుతో కూడినటువంటి మరణమును కానీ లేదా దుఃఖాన్ని కానీ ఆ కుటుంబానికి వారు కలిగించేటువంటి పిల్లలుగా కనపడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ అతల్య లాంటి తల్లులు ఎవరైనా ఉన్నట్లయితే పిల్లలెన్నో కూడా చెడు మార్గంలో ప్రోత్సాహపరచకూడదు, చెడు మార్గంలో ఎన్నడూ కూడా వారిని నడిపించకూడదు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నీ పిల్లవాడి కొరకు దేవుని ఎదుట పెనుగులాడు. బలహీనతలో ఉన్నాడా, దేవుని ఎదుట పోరాడు కదా. కనాను స్త్రీ వలె పోరాడు. దెయ్యము పట్టి బాధించబడుతున్నటువంటి కుమార్తెను దెయ్యము నుండి విడిపించుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చి పెనుగులాడినటువంటి తల్లిగా కనాను స్త్రీ కనపడుతూ ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించగలిగితే గనురాలైనటువంటి స్త్రీ మనకు కనపడుతుంది. మరణమైపోయినటువంటి కుమారుని పిల్లరా బ్రతికించుకోవడానికి ఆశ్రయించినటువంటి తల్లిగా కనపడుతుంది. ఈరోజు నువ్వు అలా ఉండాలి దేవుని సన్నిధిలో. నీ బిడ్డలేక ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డలేక భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డలేక క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వెక్కడ ఉండాలి అంటే దేవుని పాదాల చెంత ఉండాలి. పిల్లరా, కనాను స్త్రీ ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. గనురాలైనటువంటి స్త్రీ ఎక్కడుంది? ప్రవక్త యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోయింది. కుమారుడు మరణించిన ఒడిలోనే వెంటనే కుమారుని తీసుకుని వెళ్ళి దైవజనుడు అయినటువంటి ఎలీషా ఉండేటువంటి గదిలో మంచం మీద పరుండపెట్టి అక్కడ నుండి ప్రయాణమై ఆలస్యము చేయకుండా దైవజనుని యొక్క సంరక్షణ దగ్గరికి వెళ్ళిపోయింది, సన్నిధిలోనికి వెళ్ళిపోయింది. దూరంగా ఉండగానే దైవజనుడు గ్రహిస్తూ ఉన్నాడు. ఆమె దుఃఖముతో ఉన్నటువంటి హృదయముతో కనపడుతుందనేటువంటి ఆలోచన. యోగక్షేమములు తెలుసుకోమని పరిచారకుడు ఆ పరిచారకుని పంపించినటువంటి సమయంలో పిల్లరా, పరిచారకునికి కూడా మాట తెలియపరచలేదు. కానీ ఎలీషా ప్రవక్త యొద్దకు వెళ్ళి తన హృదయాంతరంగంలో మాట చెప్పకపోయినప్పటికీ కూడా గ్రహించగలిగినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనపడుతుంది. ఆమె దాస్తూ ఉంది తన యొక్క కుమారుని యొక్క మరణం గురించి. కానీ నిజంగా పిల్లల మరణమైపోయినటువంటి కుమారుని బ్రతికించుకోగలిగినటువంటి జ్ఞానము, ఆ భక్తి, ఆ విశ్వాసము ఆ గనురాలైనటువంటి స్త్రీ యొక్క జీవితంలో ఉంది. ఈరోజు నీ పిల్లల విషయంలో ఆ భక్తి నీకు ఉండాలి, ఆ విశ్వాసం నీకు ఉండాలి, ఆ దేవుని మీద ఆధారపడేటువంటి తత్వం నీకు ఉండాలి. దేవుని ఆశ్రయించేటువంటి విధానంలో పిల్లరా ఎప్పుడైతే రాగలుగుతూ ఉంటారో నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటున్నట్లుగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, నిజమే కదా. ఈరోజు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే, కుటుంబం అంతా కూడా ఆనందకరమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే అది తల్లి యొక్క ప్రార్థనా బలం మీద, తల్లి యొక్క ఆలోచన విధానం మీద, తల్లి యొక్క క్రమమైనటువంటి జీవన విధానం మీద ఆధారపడి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే కదా. చక్కటి పాట ఒకటి ఉంది పిల్లరా, మనందరికీ తెలిసినటువంటి పాట. అది నా ప్రాణప్రియుడ యేసురాజా అనేటువంటి ఆ పాటలో గర్భమున పుట్టిన బిడ్డలను కరుణింపక తల్లిమ, గర్భమున పుట్టిన బిడ్డలం కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డలం కరుణించక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడు మరువావు విడువావు ఎడబాయవు కరుణారాజం, మరచిన గాని నీవెన్నడు మరువావు విడువావు ఎడబాయవు
కరుణారాజం నా ప్రాణ ప్రియుడ యేసురాజం అర్పింతును నా హృదయార్పణ కదా, ఇక్కడ జ్ఞాపకం చేయబడినటువంటి మాట కదా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడ యేసురాజా అర్పింతును నా హృదయార్పణ కదా. హృదయార్పణ ఎప్పుడైతే ఏ తల్లి అయితే ఏ స్త్రీ అయితే తన హృదయాన్ని దేవునికి అర్పిస్తూ ఉంటుందో, అలా అర్పించబడినటువంటి హృదయం కలిగినటువంటి గృహాల్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అక్కడ ఈ దేవుడు ఇచ్చినటువంటి సంతానంలో ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, వారికి క్షేమం ఉంటుంది, వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైనా బలహీనతలు వచ్చినా కానీ బలహీనతల విషయాల్లో కూడా బలపరచగలిగినటువంటి స్థితిలోనికి వారు రాగలుగుతూ ఉంటారు. పిల్లలు నిజంగా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో పిల్లలు ఎదగటానికి ఎప్పుడూ కూడా తల్లి పోరాడుతూనే ఉండాలి, పెనుగులాడుతూనే ఉండాలి కదా. తిమోతి భక్తుని విషయంలో ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. మనందరికీ తెలిసినటువంటి మాట, తిమోతి అవ్వ గురించి, తిమోతి తల్లి గురించి మనకు జ్ఞాపకం చేయబడినటువంటి మాట. అవ్వ అయినటువంటి యునేకలోనూ తల్లి అయినటువంటి లోయలోనూ విశ్వాసం ఉంది. వారు ఏ విశ్వాసములో దేవునిలో పెరుగుతూ ఉన్నారో అదే విశ్వాసములో కుమారుడు కూడా పెరిగినట్లుగా, తిమోతి కూడా పెరిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు నీలో విశ్వాసం ఉంటే, నీలో క్రమం ఉంటే, నీలో దైవభక్తి ఉంటే, నీలో యథార్థత ఉంటే, నీలో సత్యం ఉంటే, నీలో ఆరాధించేటువంటి హృదయం ఉంటే, అది నీ పిల్లల యొక్క జీవితాల్లోనికి సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ స్థితిలో ఒక తల్లి లేకపోయినట్లయితే పిల్లలు కూడా ఆ స్థితిలోనికి రాలేకపోతారు, లోబడలేకపోతూ ఉంటారు. ఒక్కొక్క పర్యాయమో తల్లి దూరంగా ఉన్నా కానీ, తండ్రి దూరంగా ఉన్నా కానీ పిల్లలు దేవునికి దగ్గరగా వచ్చే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో వినిన మాటలను బట్టి వారి జీవితాలు నడిపించుకోవటమే పిల్లరా. కాబట్టి మదర్స్ డే రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తల్లులుగా ఉన్నటువంటి వారు ఎప్పటికైనా కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి గర్భఫలం ఏమై ఉన్నదో, కుమారుడు కానీ కుమార్తె కానీ, వారు చిన్న బిడ్డలు కావచ్చు, యవ్వన బిడ్డలు కావచ్చు, ఇంకా అంతకన్నా అధికమైనటువంటి వయసు కలిగినటువంటి వారు కావచ్చు, వారి భవిష్యత్తు కొరకు ప్రభు పాదాలు పట్టుకో, వారి భవిష్యత్తు కొరకు కన్నీరు కార్చు. ఇప్పటికైనా కానీ దేవుని తట్టు చేతులెత్తు. ఇదిగో నా కుమారునికి, నా కుమార్తెకి భవిష్యత్తు లేదని నువ్వు బాధపడుతూ ఉన్నామేమో, లోకములో బాధపడవద్దు. దేవుడు భవిష్యత్తు ఇస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితి ఇస్తాడు, వారికి మారు మనసు ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, వారి జీవితంలో ఏది అవసరమో దేవుడు దాన్ని ఇస్తాడు. కానీ ఆశ్రయించేటువంటి విధానం ఒకటి ఉంది, అది దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈరోజు నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నావు, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు పరిగెడుతూ ఉన్నావు, ప్రాకులాడుతూ ఉన్నావు. నిన్ను నీ పిల్లలు అనుసరిస్తూ ఉన్నా, నీ పిల్లలు నిన్ను గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నావో, ఏం మాట్లాడుతూ ఉన్నావో, ఏం ఆలోచన చేస్తూ ఉన్నావో అదే ఆలోచన సవరణి పిల్లలు కలిగి ఉంచి ఉన్నారు. వారు కూడా దేవునికి దూరం అయిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. నువ్వు దేవునికి దగ్గరగా రా, నీ పిల్లలను దేవుని దగ్గరగా నడిపించుకో. నీవు దేవుని పాదాలు పట్టుకో, కన్నీరు కార్చు, దుఃఖించు, రోధించు, భవిష్యత్తు కొరకు ప్రాకులాడు. దేవుడు శ్రేష్టమైనటువంటి భవిష్యత్తుని ఇస్తాడు. ఎవరో తీసివేయలేనటువంటి భవిష్యత్తుని దేవుడు ఇస్తాడు. ఉన్నతమైనటువంటి స్థితితో కూడినటువంటి భవిష్యత్తుని ఇస్తాడు. అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా పిల్లరా. పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉండాలి, భూలోకంలో బిడ్డలు దీవెనకరంగా ఉండాలి. అలా ఉండాలి అంటే నీ ప్రార్థన బలమైనదిగా ఉండాలి పిల్లరా. బలమైనటువంటి ప్రార్థనగా నీ ప్రార్థన ఉండాలి. ఎదుటివారి మీద ఆధారపడుతూ ఉంటారు చాలామంది. ఎదుటివారి మీద కాదు మీరు ఆధారపడవలసింది, దేవుని మీద ఆధారపడండి పిల్లరా. ఒక తల్లికి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇదే, ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు, నీ దేవుడు నిన్ను తృణీకరించేటువంటి వాడు కాదు, నీ దేవుడు నీ మాట విననటువంటి వాడు కాదు. కానీ నీ జీవితాన్ని మార్చుకొని ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చి దేవుని అడుగుతూ ఉంటావో మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నటువంటి వాడు పిల్లరా. కాబట్టి మదర్స్ డే రోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మాతృమూర్తులైన అందరూ, తల్లులైనటువంటి వారందరూ కూడా దేవుని చేత మీరు దీవించబడండి. దేవుని సన్నిధిలో మీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని దేవునికి మహిమకరంగా నడిపించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును, అట్టి యోగ్యతను, అటు పరిశుద్ధాత్మను యొక్క ప్రసన్నతను మెండుగా మీకు అనుగ్రహించి నడిపించునుగాక.
ప్రతి కుటుంబము కూడా క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి కుటుంబముగా ప్రభు పాదాల చెంత కట్టబడునుగాక. తల్లి దేవుని సన్నిధిలో ఉండి తండ్రి దూరంగా ఉన్నట్లయితే, తండ్రి దేవుని సన్నిధిలో ఉండి తల్లి దూరంగా ఉన్నట్లయితే, తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉండి పిల్లలు దూరంగా ఉన్నట్లయితే, ఈరోజు నుంచి కుటుంబం అంతా కూడా దేవుని పాదాల చెంత దేవునికి మహిమకరంగా ఎదిగి బలపడునుగాక. ఈరోజు నీ పిల్లల యొక్క జీవితాల్లో ఏ ఆశీర్వాదాలు అయితే లేవని నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ ఆశీర్వాదాలని దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ఈరోజు నీ పిల్లలైనటువంటి వారు లోక సంబంధమైనటువంటి జీవితం కాదు కానీ పరసంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా సంపూర్ణంగా కడవరకు జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ మదర్స్ డే రోజునైనా దేవుని మందిరంలో ఇటువంటి తల్లులైనటువంటి వారందరినీ మీరు దీవించారు, మీరు ఆశీర్వదించి ఉన్నారు. అది మీ ఆశీర్వాదమునైనా, మీ కృప. ఇదిగోనైనా మరి మీరు ఇచ్చినటువంటి సంతానమును ప్రభా మీకు మహిమకరమైనటువంటి మార్గములో నడిపించుకోవడానికి వారెంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. కొంతమంది సక్సెస్ అయినటువంటి తల్లులు ఉన్నారు, కొంతమంది ఫెయిల్యూర్గా ఉన్నటువంటి తల్లులు ఉన్నారు. అయ్యా, ఎక్కడ లోపములు ఉన్నాయో, ఎక్కడ ఆ లోపాలను సరిదిద్దుకోవాలో నాయన నీ వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంది. బలహీనమైనటువంటి మనస్సు ప్రభ నేటి దినాల్లో మనుషుల యొక్క జీవితాలను కృంగదల చేస్తూ ఉన్నట్లుగా వాక్యములు మేము చూడగలుగుతూ ఉన్నాం. అయ్యా, నీ తల్లులు, నీ బిడ్డలైనటువంటి వారు ఇదిగోనైనా మరి శ్రేష్టమైనటువంటి గర్భఫలములు కలిగినటువంటి వారు నాయన, వారి యొక్క సంతానము బలమైనటువంటి సంతానముగా మీ సన్నిధిలో జీవించడానికి, పరలోక రాజ్యంలో వారసులుగా ఉండటానికి, నీ మార్గంలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నాయన, చిన్న ప్రాయంలో, యవన ప్రాయంలో, ఇదిగోనైనా మధ్య వయస్సులో ప్రభ వారందరూ కూడా నాయన మీకు మహిమకరమైనటువంటి జీవార్థమైనటువంటి జీవితాన్ని వారు జీవించడానికి అవసరమైనటువంటి మీ కృపను నాయన వారికి దయచేయండి. అందరికీ మంచి ఆయురారోగ్యాలు నాయన మీరు దయచేయండి, మంచి జ్ఞానము దయచేయండి, ప్రార్థన బలాన్ని మీరు దయచేయండి నాయన, ఆత్మ వివేచనతో కూడినటువంటి జ్ఞానము మీరు అనుగ్రహించండి ప్రభా. ఇదిగోనైనా కుటుంబాన్ని కట్టుకునేటువంటి క్రమంలో ఎక్కడైనా కొంచెము జ్ఞానము కొద్దిగా ఉంటున్నాయినా దాన్ని సమృద్ధిగా ప్రభా మరి మీరు దయచేయమని వేడుకొనొచ్చు. నా ఇంటి యజమానులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, తండ్రి స్థానంలో ఇటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి అవసరమైనటువంటి అవసరతలన్నింటినీ మీరు తీర్చమని, నీ మందిరంలో ఇటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ బిడ్డల మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.